మరి దైవజనులు మనోహర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిద్దాం. మరి అందరూ కూడా చప్పట్లు కొడుతూ దైవజనులను ఆహ్వానిద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. అలాగే దైవజనులు షాలెం గారిని కూడా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. మంచిది ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మనం అందరం దివ్యమైన సమయంలోనికి వచ్చాం. ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకంగా మరి దైవజనులు మనోహర్ గారు మనకు దైవ సందేశాన్ని అందించబోతున్నారు. తెలుసా మనోహర్ గారు మీకు? దేవుని సన్నిధిలో ప్రత్యేకంగా ఈరోజు దైవజనులుగా పలు ప్రాంతాల్లో బలంగా వాడబడుతున్నటువంటి దైవజనులు ఒకప్పుడు మరి మన పరిచర్యలో వారు కూడా పాలిభాగస్తులై ఒక వాయిద్యకారునిగా, మరి కీబోర్డ్ ప్లేయర్గా మరి మన మధ్యలో మరి మనతో కూడా పరిచర్యలో పాలిభాగస్తులైనటువంటి దైవ సేవకులు ఈ రోజున దేవుని సేవకులుగా ఎన్నిక చేయబడి దేవుని చేతిలో ఒక బలమైన సాధనంగా వాడబడుతున్నారు. దాన్ని బట్టి ప్రభువును బట్టి సంతోషిస్తున్నాను. ఆ బిడ్డను బట్టి సంతోషిస్తున్నాం. ఈ రోజున వారు మన మధ్యలోనికి రావటం చాలా సంతోషకరం. మరి దేవుడు పెంట కుప్పల మీద నుండి దీనులను పైకి లేపుతాడు అనే దానికి ఉదాహరణ మా జీవితాలన్నీ కూడా. ఒకప్పుడు నేను కూడా కీబోర్డు భుజాన్ని వేసుకొని అనేక ప్రాంతాలు తిరిగి తమ్ముడి కంటే ముందు ఒక వాయిద్యకారునిగా వెళ్ళిన వాడిని. ఆ తర్వాత మరి బ్రదర్స్ వచ్చారు, మరి వారు కూడా పరిచర్యలో ముందుకు సాగారు. మరి దాదాపుగా ఒక 20 సంవత్సరాల నుండి మాకు అనుబంధం. దేవుని కృపను బట్టి మేము ఎప్పుడు కూడా వారు వేరు మేము వేరు అన్నట్టుగా ఉండకుండా ఒక కుటుంబంలో సభ్యులుగా, వారు మా సహోదరుడు అన్నట్టుగా మరి వారితో మా అనుబంధం. వారి దగ్గరకు మేము వెళ్ళినా, వారు మా దగ్గరకు వచ్చినా అంత ప్రేమానురాగాలు పంచుకొని అందరం కలిసి ఎంతో ఐక్యతతో ప్రేమతో ముందుకు సాగుతూ వస్తున్నటువంటి అనుబంధం మాది. దేవుని కృపను బట్టి ఈ రోజున వారు గొప్పవారు అవుతూ ఉంటే చాలా సంతోషిస్తున్నాం. మేము దేవుని సన్నిధిలో దేవుని సముఖంలో వారి కొరకు మేము ప్రార్థించాం, వారి కొరకు చేతులెత్తాం. దేవుని సన్నిధానంలో వారు వృద్ధిలోనికి రావాలని దేవునికి వేడుకున్నాం. దేవుని కృపను బట్టి వారిని ఆశీర్వదించి దేవుడు ఈ రోజున గొప్పవారినిగా మారుస్తూ ఉన్నాడు. స్తోత్రం చెబుదాం గట్టిగా, 2 చేతులెత్తి స్తోత్రం చెబుదాం. ఒక దివ్యమైనటువంటి సంఘాన్ని, ఒక ఉన్నతమైన సంఘాన్ని దేవుడు తన దాసులకి అప్పగించి ప్రతిపాడు ప్రాంతంలో ఎంతో ఘనమైనటువంటి పరిచర్య దేవుడు అప్పగించారు. వారి ద్వారా కట్టబడినటువంటి మందిరం ఈ రోజున చూస్తూ ఉంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. మరి అంత మంచి మందిరాన్ని దేవుడు అప్పగించి ఎంతో ఘనమైన పరిచర్యను దేవుడు అప్పగించి నడిపిస్తూ ఉన్నారు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తున్నాను. వారిని ఇంకనూ దేవుడు వృద్ధిలోనికి తెచ్చి బలమైన పాత్రగా మన ఆంధ్ర రాష్ట్రంలో ఆయా ప్రాంతాల్లో విరివిగా దైవజనులు విరామం లేకుండా వాడబడుతున్నారు. అంతగా దేవుడు అభిషేకించారు. వారు ఈ సమయంలో మన మధ్యలోనికి రావటం చాలా సంతోషకరం. వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. అందరు గట్టిగా చప్పట్లు కొడుతూ దైవజనులకి ఈ సమయాన్ని ఈ పరిశుద్ధమైన స్థలంలో నిలబెట్టిన పరిశుద్ధాత్మునికి మొట్టమొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. చిన్నవాడినైనా నన్ను ప్రేమించి ప్రేమపూర్వకంగా నన్ను ఆహ్వానించిన దైవజనులు మితోషుల అన్నయ్య గారికి, వాక్యం చెప్పడానికి నన్ను ప్రేమపూర్వకంగా ఈ సమయం అనుగ్రహించినటువంటి నరేష్ అన్నయ్యకు, పెద్దమ్మ గారికి, ఇక్కడ ఉన్న దైవజనులకు, దైవజనురాండ్రకు, విశ్వాసులకు, సంఘ పెద్దలందరికీ కూడా నా వందనాలు, శుభాలు తెలియజేస్తా ఉన్నాను. నేను చెప్పాల్సిన మాటలన్నీ కూడా అన్నయ్య చెప్పేశాడు. చాలా ప్రాంతాల్లో వాక్య పరిచర్య చేయడానికి పిలువబడుతున్నా ఈ స్థలంలో ఈ పూట నేను ఇక్కడ వాక్యం చెప్పడం అనేది నాకు చాలా ప్రత్యేకమైనది. దేవుడు నాకు ఇచ్చిన గొప్ప ఆధిక్యతగా నేను భావిస్తున్నాను. ఎందుకనంటే వారి ఎదుట మేము సంగీత పరిచర్య చేసి వారు చెప్తున్నటువంటి ఉపదేశాలని, వాక్యాలని శ్రద్ధగా విని నేర్చుకున్న వాళ్ళం మేము. ఈ రోజున ఎందరో గొప్ప గొప్ప పరిశుద్ధులు నిలబడినటువంటి బలిపీఠం మీద నేను కూడా నిలబడి వాక్యం చెప్పడం అనేది కళ నిజమా అనిపిస్తుంది. మన గురించి తెలియని వాళ్ళు, మనం గొప్పవాళ్ళు అయిపోయిన తర్వాత పిలిచేవాళ్ళు చాలా మంది ఉంటారు, కానీ
మన ఎదుట చిన్నవారిగా ఉండి ఈరోజు గొప్పవారిగా మారి ఎదుగుతున్న వారిని పిలవటం అనేది వాళ్ళ గొప్ప సంస్కారానికి నిదర్శనం. అలాంటి దైవజనులను కలిగి ఉన్న మీరు ధన్యులు, ధన్యులు, మరింత ధన్యులు. సపోర్ట్ కూడా దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అపోస్తుల కార్యము 3వ అధ్యాయం 1 నుంచి 10 వచనాల వరకు దేవుడు మనతో మాట్లాడున్నట్లుగా మన చేతులెత్తి ప్రార్థన చేద్దాం. అయ్యా స్తుతులు చెల్లిద్దాం. అయ్యా ఈరోజు నిశ్చయముగా మీరు మాట్లాడబోతున్నది కొందన నీ ఉపదేశం మాకు ఇస్తున్నందుకు నీకు స్తోత్రం. బలమైన అగ్ని జ్వాలల వంటి నీ మాటలు విడుదల దయచేయండి నాయన. నీ వాక్యమునకు విరోధంగా పనిచేస్తున్న ప్రతి అపవాది సామ్రాజ్యం యేసు నామములో కూల్చివేయబడునుగాక. వినుచున్న వారి మీద పరిశుద్ధాత్ముడా మీరు దిగిరండి నాయన. గొప్ప అభిషేకము కలుగునుగాక, విడుదల కార్యములు కలుగునుగాక, స్వస్థతలను ప్రకటిస్తున్నాం. వినుచుండగా హృదయములు తెరవబడునుగాక. అల్పుణ్ణయోగిన నన్ను బలపరిచి రాత్రి పదునైన ఆయుధంగా మార్చి నీ ప్రజలకు ఉపయుక్తమైన పాత్రగా మార్చి ఈ సంఘమునకు ఆశీర్వాదకరంగా మార్చుమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇంటికొకసారి మంచి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగం ఇది. అపోస్తలుల కార్యం అంటే పాత నిబంధనకి క్రొత్త నిబంధనకి మధ్య వంతెన లాంటిది. అపోస్తలుల కార్యం లేకుండా ఒక సంఘాన్ని ఊహించుకోలేము. పరిశుద్ధాత్ముడు ఈ భూమి మీదకు వచ్చి తన కార్యములను ఆరంభించినటువంటి పరిస్థితులన్నీ కూడా, సంఘటనలన్నీ కూడా, అద్భుతాలన్నీ కూడా, ఉద్యమం అంతా కూడా మనం అపోస్తలుల కార్యంలో స్పష్టంగా చూడగలుగుతాం. ఈ అపోస్తలుల కార్యంలో సంఘ ఆవిర్భావం స్పష్టంగా మనకు కనబడుతుంది. సంఘం యొక్క పుట్టుక స్పష్టంగా మనకు కనబడుతుంది. నిన్నటి దినాన గ్లోబల్ డే ఆఫ్ ప్రేయర్ అంటే పెంతెకోస్తు దినమునకు గుర్తుగా ప్రార్థనా దినోత్సవం, ప్రపంచ ప్రార్థన దినోత్సవం. ఎందుకు అది జరుపుకుంటున్నారంటే ఆ రోజున సంఘము పుట్టింది, సంఘము ఆవిర్భవించింది. పరిశుద్ధాత్ముడు భూమి మీదకు వచ్చి సంఘములో కార్యములు చేయడానికి ఆరంభించిన దినం. కాబట్టి ఈ అపోస్తలుల కార్యం చదివినప్పుడల్లా దైవజనులుగా మేము, విశ్వాసులుగా మీరు రేపబడతాం. ఎందుకంటే రేపబడటం మాత్రమే కాదు, అది చదివినప్పుడు సిగ్గుపడతాం కూడా. ఆ కాలంలో వారు చేసిన పరిచర్య చేయగలుగుతున్నామా? ఆ కాలంలో విశ్వాసులకున్న వైరాగ్యం, దాతృత్వం మనకుందా అని మనల్ని సవాలు చేసే గ్రంథం, సిగ్గుపరిచే గ్రంథం, ప్రశ్నించుకునే గ్రంథం. బైబిల్లో మొత్తం 66 పుస్తకాలు ఉంటే 64 పుస్తకాలు ఇశ్రాయేలీలు యూదులే రచించారు. 2 పుస్తకాలు మాత్రమే అన్యుల చేత రచించబడ్డాయి. ఒకటి లూకా సువార్త, రెండోది అపోస్తలుల కార్యం. దీన్ని రాసింది వైద్యుడైన లూకా. ఇది మనందరికీ సుపరిచితమైనటువంటి వాక్య భాగం. 1 నుంచి 10 వచనాలు. ఇందులో కూడా మరింత అందరికీ తెలిసిన మాట ఏంటంటే పేతురు అన్న మాట. అదేంటంటే 6వ వచనం. పేతురు అంటున్నాడు, వెండి బంగారములు నా యొద్ద లేవు గాని నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని ఆజ్ఞాపించాడు. ఈ మాట మనందరికి కూడా సుపరిచితమైన వాక్యం. ఈ రోజున అంశం ఏంటంటే నా యొద్ద వెండి బంగారాలు లేవు గాని అన్నాడు, నాకు కలిగిందే ఇస్తున్నాను అన్నాడు. ఈ రోజున అంశం ఏంటంటే అపోస్తులైన పేతురుకి వెండి లేదు, బంగారం లేదు, ఆయన యొద్ద ఏదో కలిగి ఉన్నాడట. అదేంటో చూద్దాం. పేతురు కలిగి ఉన్నది ఏంటి? ఏం కలిగి ఉన్నాడు? మొట్టమొదటిగా చూస్తే కొన్ని ప్రసంగాల్లో మాటలు మన కంటికి కనబడవు కానీ లోతుల్లోకి వెళితే అర్థమవుతుంది. ఆ పదం కనబడదు కానీ దాని తాలూకు పరిస్థితులు కనబడతాయి. అపోస్తులైన పేతురు మొట్టమొదటిగా కలిగి ఉన్నది ఏంటంటే వెండి కాదు, బంగారం కాదు, కానీ పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే, మొదటి అధ్యాయం చూశారనుకోండి, మేడగదిలో ప్రవేశించి ఆత్మ చేత నింపబడడానికి పరిశుద్ధాత్మ కొరకు కనిపెట్టుటకు సిద్ధపరచబడిన 120 మందిలో మొట్టమొదటి పేరు ఎవరిది? పేతురుదే.
మొదటి అధ్యాయంలో అది కనబడుతుంది, పరిశుద్ధాత్మ చేత నింపబడడం కనబడుతుంది. రెండవ అధ్యాయంలో పరిశుద్ధాత్మ గురించి ప్రజలకు తెలియచేయటం, యోవేలు గ్రంథంలో ఈ విధంగా ఉందని వారికి బోధించడం, వివరించడం, అనేకుల పక్షమున చెప్పడం అనేది మనకి రెండవ అధ్యాయంలో కనబడుతుంది. అంటే ఈ పేతురు ఎవరో చెప్పాలి, పరిశుద్ధాత్మను కలిగి ఉన్న పేతురు. అపోస్తలుడైన పేతురుకి వెండి లేదు, బంగారం లేదు, కానీ ఏముంది? పరిశుద్ధాత్మను కలిగి ఉన్న అనుభవం ఉంది. ప్రియులారా వినండి, వెండి బంగారాల్ని సంపాదించే సమయం కాదు, వస్త్రాల కోసం వెంపర్లాడే సమయం కాదు ఇది, ఆస్తిపాస్తులు కూడబెట్టుకునే సమయం కాదు ఇది. ఇదే సమయం తెలుసా? సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మను కలిగి జీవించాల్సిన సమయం ఇది. మీకు ఒక మాట, ఈ అంత్య దినములలో పరిశుద్ధాత్మని యొక్క ఆవశ్యకత చాలా ఉంది, చాలా ఎక్కువగా ఉంది. ఇంకొక అడుగు ముందుకేసి నేను చెప్పాలంటే, ఈ అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మ యొక్క అవసరతే ఉంది. నీకేమి లేదు. స్తోత్రం, ఆమేను, హల్లెలూయా, ఏదో చెప్పండి, హల్లెలూయా. ఈ అంత్య దినములలో పరిశుద్ధాత్మ అవసరతే ప్రధానమైనది. ఈ పరిశుద్ధాత్మ అనుభవం గనక ఉంటే ఆటోమేటిక్ గా సంఘం యొక్క రూపురేఖలు మారిపోతాయి, విశ్వాసుల యొక్క రూపురేఖలు మారిపోతాయి. ఆది అపోస్తలుల్లో చూసిన ఉజ్జీవాన్ని మళ్ళీ ఈ తరంలో మనం చూడబోతున్నాం. ఆమేన్. ఎందుకంటే మన దేవుడు పక్షపాతం కలిగిన దేవుడు కాదు, కానీ ఆది అపోస్తలులకు తోడై ఉన్న దేవుడే, ఆదిమ సంఘమునకు తోడై ఉన్న దేవుడే మన సంఘమునకు కూడా తోడై ఉండును. ఇప్పుడు మనం ఏం కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మను కలిగి ఉండాలి. అపోస్తలుడైన పౌలు ఒక ప్రాంతములకు వెళ్ళి మీరు పరిశుద్ధాత్మను పొందితేరా అని అడిగారు. ఏం చెప్పారు తెలుసా? పరిశుద్ధాత్ముడు ఉన్నాడని కూడా మాకు తెలియదే. ఎవరైనా మీరు ధన్యులు, చాలా మంది మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డారు, మీలో పరిశుద్ధాత్మను పొందనోడు కూడా ఉన్నట్లుగా కొంచెం అర్థం అవుతుంది. పాటలు బాగానే ఉంటుంది, వాక్యం వింటారు, ఆరాధనలో మాత్రం కళ్ళు తెరుచుకొని వస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి పరిశుద్ధాత్మను గురించినటువంటి అవగాహన లేదు. ఒక మాట వినండి, పేతురు జీవితాన్ని విప్లవాత్మకంగా మార్చింది పరిశుద్ధాత్మ దేవుడే. పేతుని రెండు భాగాలుగా పేతురు జీవితాన్ని చెప్పాలంటే, పేతురు పరిశుద్ధాత్మ పొందక మునుపు, పొందిన తర్వాత పొందిన ముందు ఎలా ఉంది, పొందిన తర్వాత ఎట్లా ఉంది మనం పరిశీలిస్తే ఒక అద్భుతమైన ఆత్మీయ సత్యాలు మనం కనుగొనగలుగుతాం. పేతురు జీవితం ఎంత విప్లవాత్మకంగా ఎందుకు మారింది? పేతురు జీవితం ఇతరులను ప్రభావితం చేయగలిగినటువంటి కృపను ఎలా పొందగలిగాడు? పేతురు ఇంత వినూత్నమైన వ్యక్తిత్వాన్ని ఎలా సంపాదించగలిగాడు? పేతురు శిఖరం వంటి గొప్ప వ్యక్తిగా ఎలా మారగలిగాడు? ఓన్లీ వన్ రీజన్, దట్ ఈస్ హోలీ స్పిరిట్. దేవునికి స్తోత్రం. ఈరోజు నేను అంటాను, గతంలో ఎట్లా ఉన్నావు నాకు తెలియదు, ప్రస్తుతం ఎట్లా ఉన్నావు నాకు తెలియదు. ఒక్కసారి కనుక నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడి, పొందుకుంటూ, నడిపించబడుతూ, పరిశుద్ధాత్మ పూర్ణమై, పరిశుద్ధాత్మ నడిపింపు కింద సంపూర్ణంగా వచ్చినట్లయితే ఇక్కడున్న ప్రతి ఒక్కరి జీవితాలు కూడా ఆశీర్వాదకరంగా మార్చబడబోతున్నాయి, విప్లవాత్మకంగా మారిపోబోతున్నాయి. పేతురు అనేకులను ప్రభావితం చేసినట్లుగా చేయబోతున్నారు. పరిశుద్ధాత్మ పొందుకుంటే 4 కార్యాలు జరుగుతాయి. ఎన్ని కార్యాలు? 4 కార్యాలు. అయ్యేంటో తెలుసా? దేవునికి అప్పగించుకుంటారు. మొట్టమొదటిగా పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి వ్యక్తి జీవితంలో ఎలాంటి పరివర్తన వస్తుంది, ఎలాంటి మార్పు వస్తుంది అంటే, ఆ వ్యక్తి దేవునికి సంపూర్ణంగా లోబడడం నేర్చుకుంటాడు. యోహాను సువార్త 15వ అధ్యాయం అంతా మీరు చదివితే అక్కడ కనబడే మాటలు ఏంటంటే, నా యందు మీరుండండి, మీ యందు నేను ఉంటాను. చదవద్దు. నా యందు మీరుండండి, మీ యందు నేను ఉంటాను. నేను ద్రాక్షవల్లిని, మీరు ద్రాక్ష తీగలు. నాకు వేరయ్యుండి మీరేమీ చేయలేరు. ఇవంతా, ఈ మాటలన్నీ మీరు ఇంటికి వెళ్ళి చదువుకోండి. మరొక మారు వివరించడానికి సమయం లేదు, కానీ అయితే అవసరమైన ఒక మాట చెప్పిన, ఆ అధ్యాయం అంతా తెలియజేసే మాట ఏంటంటే, 'దేవునికి అంటు కట్టబడకుండా, దేవునికి అంటు కట్టబడకుండా
దేవునికి వేరై మనం సాధించేది ఏం లేదు. నువ్వు ఎక్కడికైనా వెళ్ళు, ఏదైనా చెయ్యి, నీకు ఎంత తలాంతులన్నా ఉండని, ఎంత జ్ఞానమంతా ఉండని, నీకు డబ్బు ఉండని, బంధుగణ ఉండని, దేవుడు లేకుండా నీ జీవితంలో నువ్వేం సాధించలేవు. నేనంటాను, దేవుడు అంటే పడి చచ్చిపోవాలంటే ఆ కృపనివ్వగలిగింది పరిశుద్ధాత్ముడు మాత్రమే. స్తోత్రం చెప్పండి. పరిశుద్ధాత్మ పొందుకోనాడు, అదో గంతేస్తాడు, ఇదో గంతేస్తాడు, అటు వెళ్తాడు, ఇటు వెళ్తాడు, లోకంలో ఉంటాడు, సంఘంలో ఉంటాడు, మంచి పనులు చేస్తాడు, చెడ్డ పనులు చేస్తాడు, పాపంలో ఉంటాడు, పరిశుద్ధత కొరకు ప్రాకులాడతాడు. కానీ పరిశుద్ధాత్మ పొందినవాడు మాత్రమే, నా దేవుడు నాకుంటే చాలు, ఆయన యందు నేనుంటే చాలు, నేను ఆయనలో ఉంటే చాలు, ఆయనే నాకు చాలు, ఆయనే నాకు స్వాస్థ్యము, ఆయన నాకు స్వాస్థ్య భాగము, ఆయన ఉంటే చాలు. ఈ భావన ఎప్పుడు వస్తుందంటే, ఒక వ్యక్తి పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు, పరిశుద్ధాత్మకు అప్పగించుకున్నప్పుడు, పరిశుద్ధాత్మ నడిపింపుకు లోబడినప్పుడు, పరిశుద్ధాత్మ పూర్ణునిగా చేయబడినప్పుడు. హల్లెలూయా, హల్లెలూయా. రెండోది ఏం జరుగుతుందో తెలుసా? దైవజనుడికి అప్పచెప్పుకుంటాం. ఎవరికి? పరిశుద్ధాత్మ లేనివాడు మాత్రమే దైవజనుని ఎదురు తిరుగుతాడు, దైవిక నియమాలని ఉల్లంఘిస్తాడు, దేవుడు పెట్టిన నాయకత్వాన్ని కాలదన్నుతాడు. పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు ఎట్లా ఉంటాడంటే, దేవునికి నాకు మధ్యవర్తి, నన్ను నడిపిస్తున్న సంఘ కాపరిని నమ్ముతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా వినండి, మీకై మీరు పరలోకం వెళ్ళగలుగుతారా? ఎందుకు చెప్పండి? మీకు ఉపదేశం చెప్పాల్సిన ఆయన ఉన్నాడు, మీ కొరకు ప్రార్థించాల్సిన ఆయన ఉన్నాడు, మీ కొరకు కన్నీరు కార్చాల్సిన ఆయన ఉన్నాడు, మీ కొరకు బోధించవలసిన ఆయన ఉన్నాడు, మీ కొరకు దేవుని యొద్ద కనిపెట్టవలసిన ఆయన ఉన్నాడు, మీ కొరకు ప్రయాసపడవలసిన వాడు సంఘ కాపరి. సంఘ కాపరిని ఏ కాలంలోనే మీరు చూడండి, దైవజనుడు లేకుండా దేవుడు ప్రజలకి ఏ మేలు చేయలేదు. హలో, దైవజనుడు లేకుండా దేవుడే సాక్షాత్తు ప్రత్యక్షమై ఏ ప్రజలకైనా మేలు చేశాడా చెప్పండి? లేదు. ఇశ్రాయేలును నడిపించడానికి మోషే కావాలి, యెహోషువ కావాలి, న్యాయాధిపతులు కావాలి, ప్రవక్తలు కావాలి. అంటే అన్ని కాలాలలో కూడా దేవుడు ఏం చేశాడంటే, మనుషులకు ప్రయోజనకరంగా ఉండడానికి, మనుషులకు మేలు చేయడానికి, సంఘ క్షేమానికి దైవజనులనే వాడుకుంటున్నాడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నేనంటాను, అనుభవంలో పెద్దవాడివైనా నీ ఎదుట నిలబడిన దైవజనుడు, లేకపోతే నిన్ను నడిపిస్తున్న దైవజనుడు నీకంటే వయసులో చిన్నవాడైనా, నువ్వు ఖచ్చితంగా 100% లోబడాల్సిందే. ఆమె నో డౌట్. ఎందుకో చెప్పనా? మోషే పెద్దోడా, అహరోన్ పెద్దోడా? మరి అహరోన్ నాయకుడా, మోషే నాయకుడా? అహరోనికి ఎవరు నాయకుడు? చెప్పాలి. మోషే పెద్దోడా, చిన్నోడా? దేవుడు వయసు చూడ్డో, అనుభవాన్ని చూడ్డో, అనాది సంకల్పాన్ని మాత్రమే చూస్తాడు. ఇక్కడున్న ఏ నాయకుడైనా, ఏ దైవజనుడైనా దేవుని చిత్తంలో తల్లి గర్భంలో రూపింపబడక మునిపే, జగదుత్పత్తికి పూర్వమే ఆయన తలంపులో ఉన్నాడు. అందుకనే మీకు నాయకులుగా చేయబడ్డారు. మీరు సంపూర్ణంగా చనిపోయేంత వరకు వారి నాయకత్వానికి లోబడ్డారా? మిమ్మల్ని మించిన ధన్యులు లేరు. ఎదురు తిరిగారా? మిమ్మల్ని మించిన అన్యులే లేరు. విన్నారా? అపోస్తలుడైన పౌలు అందుకే బాధపడుతున్నాడు. సంఘంలో ఎన్నే ఎంబ్రే అనే వాళ్ళు కొంతమంది ఉన్నారట, హుమనైను ఫిలియతో అనే వాళ్ళు కొంతమంది ఉన్నారంట. వీళ్ళ పని ఎప్పుడు ఏంటంటే, నాయకత్వములకు వ్యతిరేకంగా నిలబడడం, నాయకత్వానికి వ్యతిరేకమైన కార్యాలు చేయటం, సంఘాల్లో విషయాన్ని వెదజల్లడం, అబద్ధ ప్రచారాలు రేపడం వీళ్ళ పని. పరిశుద్ధాత్మ పొందినోడు ఎవడు కూడా అబద్ధ ప్రచారాలు చేయరు. స్తోత్రం. పరిశుద్ధాత్మ పొందిన ఎవరు కూడా దైవజనుడికి వ్యతిరేకంగా నిలబడరు. స్తోత్రం చెప్పండి. దైవజనుడికి వ్యతిరేకంగా నిలబడిన వారు మోషే కాలంలో భూమి నెరలు విడవగా వెళ్ళిపోయారంతే. సజీవ సమాధి, బ్రతుకుండగానే చనిపోయారు. వినండి, పరిశుద్ధాత్మ లేనుడు మాత్రమే దైవజనుడికి వ్యతిరేకంగా మాట్లాడతాడు, దైవజనుడికి వ్యతిరేకంగా లేస్తాడు. పరిశుద్ధాత్మను ఒక్కసారి పొందుకొని దేవునికి లోబడితే ఇక దైవజనుడిని నువ్వు నిర్లక్ష్యం చేయవు. దేవునికి మహిమ కలుగును గాక. కొంతమంది అంటారు, నాకు దేవుడు అంటే బాగా ఇష్టం కానీ మా పాస్ గారు అంటేనే. ఏంటంట? దేవుడు అంటే బాగా ఇష్టం అంట, మరి పాస్టర్ అంటే ఇష్టం లేదా? అంటే పాస్టర్ గారు దేవుడు వేరే ఉన్నారా? పాస్టర్ గారికి దేవుడికి పడదా? చెప్పాలా? వీళ్ళిద్దరు శత్రువులా? మా బాబే పాస్టర్ గారు ప్రేమించకపోతే ప్రేమించిపోయేలా కానీ నన్నన్నా ప్రేమిస్తున్నావు లేదా? నిన్ను దీవిస్తాను అంటాడు దేవుడు. దైవజనుడు కాదనుకుని దేవుని దగ్గరికి నువ్వు వెళ్ళావంటే నీ అంత అజ్ఞానం ఎవరున్నారు? వినండి,
పరిశుద్ధాత్మ చేత నింపబడిన వారు దైవజనులకు లోబడి ఉంటారు. మూడో మాట చెప్పున, పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాళ్ళు ఉపదేశములో నిలుస్తారు. ఎక్కడ నిలుస్తారు చెప్పండి? ఉపదేశంలో నిలుస్తారు. ఎందుకో తెలుసా? మీరు వింటున్న ఉపదేశం ఉన్నతమైన ఉపదేశం, కృప కలిగిన ఉపదేశం. అపోస్తులైన పౌలు కాలంలో 3వ అంతస్తు మీద బోధించాడు చూడండి. అంత ఉన్నతమైన కృప కలిగిన ఉపదేశం. ఎంత 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 ఏమైపోయాడు? ఎవరు? ఐతుకు ఏమైపోయాడు? ఎక్కడి నుంచి పడ్డాడు? కొంతమంది వాక్యం వింటారు కానీ ఉపదేశంలో నిలవరు. వాళ్ళు అందుకే తుక్కు అయిపోతూ ఉంటారు, పడిపోతూ ఉంటారు. కృప కలిగిన ఉపదేశాలు వింటున్నప్పుడు వినడం కాదండి, ఉపదేశం వినటం కాదు, ఉపదేశంలోనికి రావాలి. స్తోత్రం చెప్పండి. ఉపదేశం వినటం కాదు, ఉపదేశంలోనికి రావాలి. ఎందుకంటే ఇది పరిశుద్ధులకు ఒకేసారి అప్పగించబడిన బోధ. దీని నిమిత్తం మనం ఏం చేయాలో తెలుసా? పోరాడాలి. ఈ వాక్యం కొరకు తహతహలాడాలి. మందిర అనుభవాలలో నిలవాలి. మన భాషగారే కదా, ఆ వాక్యమే కదా, ఏం వెళ్తాంలే అని అనుకోకూడదు. ఎప్పుడు నీకు ఆ మనసు వచ్చిందంటే అర్థం ఏంటంటే నువ్వు ఉపదేశంలో నిలవట్లేదు. కొంతకాలం ఉపదేశం విని 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 గలతీలు ఏమైపోయారో? త్రోవ తొలగిపోయారు, లోకంలో పడిపోయారు, ధర్మశాస్త్రం క్రిందకు వెళ్ళిపోయారు. అవివేకులైన గలతీలారా, మిమ్మల్ని ఎవడు భ్రమ పెట్టాను? మీరు ఎవ్వరి చేత భ్రమ పెట్టబడకుండా ఉండునట్లుగా మీకు అప్పగించబడిన దైవజనుని నోట నుండి వచ్చుచున్న ఉపదేశానికి సంపూర్ణంగా లోబడాలి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అందుకనే తిమోతికి అపోస్తలుడైన పౌలు లేఖ రాస్తూ అంత్య దినాల్లో ప్రజలు ఎట్లా ఉంటారంటే హితబోధకు సహింపక దురద చెవులు కలిగిన వారై వారికి అనుకూలమైన బోధకులను ఏర్పాటు చేసుకొని కల్పనా కథల వైపు తిరుగుతారట. ఇప్పుడు జనాలకి ఏం కావాలి చెప్పండి? లోతైన ఉపదేశం వద్దు, బైబిల్లో ఉన్నది ఉన్నట్లుగా చెప్పేది దైవజనుడు వద్దు. ఎవరు కావాలా? గోకే పాస్టర్లు కావాలి. కానీ ఇట్లాంటి చెప్తా ఉంటే అబ్బా ఈ రోజు ఏం చెప్పాడు అనుకున్నా అన్న వాక్యం. స్తోత్రం. ఈ రోజు ఏం చెప్పాడు అనుకున్న వాక్యం. అబ్బా ఆ అమ్మ గురించి, ఈ అమ్మ గురించి, ఆ కథలు ఈ కథలు అన్ని కలబోసి చెప్తే అప్పుడు జనాకి ఎంత ఎనసొంపుకుంటుందో. దూరద చెవులు కలిగిన వాళ్ళ గుర్తేంటో తెలుసా? వాళ్ళ కథలు కావాలి, కల్పనలు కావాలి, జరగని సంగతులు కావాలి, అక్కడ ముచ్చట్లు ఇక్కడ ముచ్చట్లు కావాలి. కృప కలిగిన ఉపదేశాల కోసం ఎదురు చూసే వాళ్ళు మాత్రమే దేవుని రాకడ కొరకు సిద్ధపరచబడగలరు. దేవునికి స్తోత్రం చెప్పండి. నేను నమ్మిన సత్యం, బైబిల్ చెప్పే సత్యం కూడా ఒకటే. ఎవడైతే ఉపదేశానికి నిలబడతాడో వాడు పరలోకంలో కూడా నిలబడతాడు. అంతే. నువ్వు పరలోకానికి వెళ్తావా, నరకానికి వెళతావా, దేవుని సన్నిధికి వెళతావా, అపవాదికి నియమించబడిన స్థలానికి వెళతావా, నువ్వు అక్కడ దాకా అవసరం ఇక్కడ తెలిపోదు. ఉపదేశానికి కొరకు నిలబడినోడు, ఉపదేశం కొరకు పోరాడేవాడు, వాడు నిశ్చయముగా చనిపోయిన తర్వాత దేవుని రాజ్యములకు వెళతాడు. ఎవడైతే ఉపదేశమును సహించలేడో, దురద చెవులు కలిగిన వాడిగా ఉంటాడో, నిశ్చయముగా వాడు నరకానికి వెళ్ళే. చాలా జాగ్రత్త. ఇది పరిశుద్ధులకు అప్పగించబడిన ఉపదేశం. ఇందాక ఆరాధన చేస్తూ ఒక మంచి పాట పాడారు. క్రీస్తు మూలరాయి ఉండగా, అపోస్తులు పునాది అయి ఉండగా దాని మీద కట్టబడుతున్న సంఘం ఇది. హల్లెలూయా. దీనికి ఎవరు మూలరాయి? యేసయ్య. ఆ మూలరాయిని అనుసరించి కట్టబడిన వారు అపోస్తులు, వారు పునాది. ఆ పునాది మీద కట్టబడుతున్న సంఘము మనం. ఇది సాధారణమైన సంఘం కాదు, అపోస్తుల సహవాసము బోధ కలిగిన సంఘం. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. అపోస్తుల విధానంలో ఉన్న సంఘం ఇదే. ఈ ఉపదేశాలు కాదు అనుకుని ఎక్కడికి వెళ్తావు? పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు ఉపదేశంలో నిలబడతాడు. 4వది ఏంటో తెలుసా? పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు సహవాసంలో నాటబడతాడు. ఎక్కడ ఉంటాడు? ఆ సంఘానికి ఈ సంఘానికి తిరగడం, ఆ పాస్ గారిని ఈ పాస్ గారిని వెంబడించడం, ఆదివారం ఇక్కడ సోమవారం పెద్దగా కానీ ఉండదు. నీకు ఒక సహవాసాన్ని దేవుడిస్తే చనిపోయేంత వరకు ఆ సహవాసంలో ఉండడం నీకు క్షేమం. ఆత్మల కొరకు అలు పెరగక దేవుని సన్నిధిలో నిలబడుతున్న దైవజనులు, దేవునికి స్తోత్రం, తమ ప్రజలను ఉపదేశాలతో తృప్తిపరచాలని, బలపరచాలని నిత్యము ప్రయాసపడుతున్న దైవజనులు. కాబట్టి నువ్వేం చేయాలో తెలుసా? ఈ ఉపదేశం కలిగిన సంఘంలో నువ్వు స్థిరపరచబడాలి. ఆమేన్. బోయేదన్నాడు రూతుతో, అమ్మా ఈ పొలము గాక వేరొక పొలానికి నువ్వు వెళ్ళొద్దు, వేరొక పొలముని ఆశించొద్దు, ఇక్కడే నిలువు. నిలిచింది, పరిగి దొరికితే చాలనుకుంది.
ఆ పూట తింటే చాలనుకుంది, నాకు నా అత్తకు దొరికితే చాలనుకుంది. అక్కడ స్థిరపరచడం బట్టి ఆ పొలమే ఆమెదైంది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అప్పుడప్పుడు వచ్చేవాడు పాస్ గారికి కూడా కనపడ్డాడు, వాక్యం విని ప్రార్థన చేసేప్పుడు వెళ్ళిపోతాడు. ఎందుకంటే వాడికి స్వతంత్రం ఉండదు. ఎప్పుడు వచ్చేవాడు ఎట్లా ఉంటాడంటే, దైవజనుడికి కనబడకుండా అక్కడికి వెళ్ళడు, దైవజనుని కనుసనం లేకుండా వెళ్ళడు, దైవజనుని నడిపింపు లేకుండా ఎక్కడికి వెళ్ళడు. కారణం ఏంటంటే అతను సహవాసములో నాటబడ్డాడు. బోయజు మాట విన్న రూతు ఆ పొలానికి యజమానురాలైనట్లుగా ఈ రాత్రి పరిశుద్ధాత్మ స్వరం కనుక నీవు వినగలిగితే ఈ పొలము నీదే, ఈ ఉపదేశం నీదే, ఈ సంఘము నీదే. మీరు ఉపదేశంలో ఐశ్వర్యవంతులకు దురుగాక. ఆమె అనుకుంది నేను బతికితే చాలనుకుంది, నా అత్తకిస్తే చాలనుకుంది. ఈ ఉపదేశం ఎక్కడ దాకా తీసుకెళ్ళిందంటే ఆ పొలానికి యజమానురాలు చేసింది. ఈ రోజు ఈ ఉపదేశం విన్న నీవు నీ పిల్లల్ని బ్రతికించగలిగే రూతుగా మార్చబడతావు. ఉపదేశం విన్న నీవు నీ భర్తను రక్షించుకోగలిగిన రూతుగా మార్చబడతావు. ఉపదేశం విన్న నీవు నీ సంఘములకు వెలపట ఉన్న అన్యులను కూడా రక్షించగలిగిన కృప కలిగిన ఉపదేశములు నోరు తెరిచి బోధించగలిగిన జ్ఞానం నీకు ఇస్తాడు. కాబట్టి పరిశుద్ధాత్మ పొందుకున్నటువంటి వ్యక్తి వీటన్నిటిలో నిలబడతాడు. అయ్యా నా గురించి ఏమనుకుంటున్నారు అన్నాడు యేసయ్య. కొంతమంది యోహానని, కొంతమంది ప్రవక్తలని, కొంతమంది అట్లా అని ఇట్లా అని రకరకాల అనుకుంటున్నారయ్యా. సరే మరి పేతురు నువ్వేమనుకున్నావు? నీవు జీవము కలిగిన దేవుని కుమారుడు అయిన క్రీస్తు. యేసయ్య ఏమన్నాడు తెలుసా? ఈ మాట తండ్రి బయలుపరచకపోతే నీకు దేవునికి స్తోత్రం చెప్పండి. అదే అధ్యాయంలో వెంటనే ఏమడదో తెలుసా? అయ్యా ఈ సిలువ నీకు దూరం అగునుగాక. ఇందాకేమన్నాడు అంటే ఆయన దేవుని కుమారుడు అని అర్థమైంది కానీ ఆయన ఎందుకు వచ్చాడు ఇతనికి అర్థం కాల. పరిశుద్ధాత్మ లేనోడు పైన ఉపదేశంలోనే ఉంటాడు. ఒక్కసారి పేతురు పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత ఆయన యేసుక్రీస్తును మాత్రమే ప్రకటించాడు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఉన్నత ఉపదేశమందునా సత్తువగల సంఘమందునా, ఉన్నత ఉపదేశమందునా సత్తువగల సంఘమందునా, కంచగల తోటలోనా కంచగల తోటలోనా నన్ను స్థిరపరచినందునా, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. యేసయ్యా నీవే పాడలే వేరెవరు నాకు, యేసయ్యా నీవే నాకని వేరెవరు నాకు లేరని, వేణోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే, వేణోళ్ళ కొనియాడినా నా ఆశలు తీరవే, కృప వెంబడి చబడం కృపలో జయ గీతమే పాడుచు, యేసయ్యా కృప వెంబడి కృపను పొందుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు. పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డాడు. నువ్వు కూడా ఏం కలిగి ఉండాలి? పరిశుద్ధాత్మతో నింపబడాలి. పరిశుద్ధాత్మ చేత నింపబడటం వలన ఆత్మీయ ప్రయోజనాలు ఏంటి? దేవునికి అంటు కట్టబడి ఉంటావు, దైవజనుడికి లోబడతావు, సహవాసంలో నిలుస్తావు, ఉపదేశంలో స్థిరపరచబడతావు. అపోస్తులైన పేతురులో ఉన్న కలిగి ఉన్న రెండవ మాట ఏంటో చూద్దాం. అదే అపోస్తుల గారి 3వ అధ్యాయం 1వ వచనం.
దేవునికి స్తోత్రం. ఏమండి అక్కడ ఉంది, పగలు 3 గంటలకు ప్రార్థనా కాలమున. ఇప్పుడు మీకు అర్థమైపోయింది ఎంత దీర్ఘం తీసండి. ఏముంది, పేతురికి వెండి లేదు కానీ, చెప్పాలా, బంగారం లేదు కానీ ప్రార్థనా కాలం ఉంది. ఉందా? ఆయనకుంది, నీకు. పేతురికి వెండి లేదు, బంగారం లేదు, వెలగలిగిన వస్త్రాలు లేవు కానీ ప్రార్థనా కాలం, ప్రార్థనా సమయం. ఈరోజు చాలా మంది వాళ్ళే కొనుక్కున్నారు, వీళ్ళు కొనుక్కున్నారు, నాకు లేదే అనేటిచోళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రభువా, నేను క్రమమైన ప్రార్థన కలిగలేనే అని బాధపడి కన్నీరు విడిచి ఉపవాసం ఉండే విశ్వాసులు ధన్యులు. ఒక మాట చెప్పనా, మనుష్య కుమారుని ఎదుట నిలవబడగలిగిన ధైర్యం ఎవరికి వస్తుంది? ప్రార్థనా పరులకు మాత్రమే. దేవుని రాకడలో మనుష్య కుమారుని ఎదుట ఎవడు నిలబడగలడు? ప్రార్థనా పరుడే, విజ్ఞాపన కర్తే. అమ్మా, నీకు వెండి లేకపోయినా పర్వాలేదు, బంగారం లేకపోయినా పర్వాలేదు, మంచి వస్త్రం లేకపోయినా పర్వాలేదు. నీ విలువ నీ ఒంటి మీద ఉన్న వెండి బంగారం వస్త్రాలను బట్టి లేదు. నీ ఒంటిగా నీ ఒంటరి గదిలో నీవు చేయుచున్న ఏకాంత ప్రార్థన బట్టి దేవుడు నీకు విలువిస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. మనిషి విలువ దేవుడు ఎక్కడ చూస్తాడంటే నువ్వు చేసే ప్రార్థనే నీకు విలువ. లోకంలో ఎంత సంపాదించాడో ఆ సంపాదన బట్టి విలువ, ఎంత వెనకేసుకుంటే దాన్ని బట్టి విలువ, పిల్లలు ఏం చేస్తున్నారు, ఎక్కడుంటున్నారు అనే దాన్ని బట్టి లోకంలో విలువ. కానీ ఒక క్రైస్తవుని విలువ దేవుడు ఎలా చెప్తాడంటే ఎంత ప్రార్థన చేస్తున్నావో అదే నీ విలువ, అదే నీ భాగ్యం. అపోస్తలుడైన పేతురు మధ్యాహ్నపు వేళ 3 గంటల సమయంలో, సమయం పర్టికులర్ గా రాశాడంటే పేతురు ఒక క్రమమైన ప్రార్థన జీవితాన్ని కలిగిన దైవజనుడు. ఈరోజు ప్రార్థన కంటే కూడా, ప్రార్థన ఇంచుమించు అందరికి ఉండొచ్చేమో కానీ క్రమమైన ప్రార్థన చాలా మందికి ఉండదు. ఎట్లా ఉండాలి? ప్రార్థన కాదు, క్రమమైన ప్రార్థన. స్తోత్రం. అక్రమము చేయవారులారా అంటే ప్రార్థనలో కూడా ఏముండాలట? క్రమం ఉండాలి, దానికి ఒక సమయం ఉండాలి, వెచ్చించాలి. ఒక మాట చెప్పనా, దావీదట దినమునకు 7 సార్లు స్తుతించాడు. దానియేలట దినమునకు 3 మోకాళ్ళుని తన గదిలోనికి వెళ్లి తలుపులు వేసుకొని యెరూషలేము వైపున కిటికీలు తెరచి ప్రార్థన చేశాడు. రాజు అయిన దావీదుకు ఒక క్రమమైన స్తుతియాగం ఉంది. రాజు దగ్గర ఒక ఉన్నతమైన అధికారం కలిగినటువంటి దానియేలు కూడా ఏముంది? క్రమమైన ప్రార్థన. ఒక్కసారి కాదు, రోజుకి 3. ఇది ప్రతిరోజు జరిగేటువంటి దానియేలు దినచర్య. స్తోత్రం. ఎవ్రీడే 3 మోకాళ్ళుని ప్రార్థించేటువంటి అనుభవం. దానియేలు దేవునికి ఎందుకు ఇష్టమైనటువంటి ప్రియమైన వ్యక్తిగా మారాడంటే అతడు ఒక క్రమమైన ప్రార్థనా జీవితం కలిగిన దైవజనుడు. ఈరోజు దేవుని మెప్పించే భక్తి అది, దేవుని మెప్పించే ప్రార్థన ఏది, దేవుని ఆకర్షించే వ్యక్తిత్వం ఏది? క్రమమైన ప్రార్థన జీవితం కలిగిన విశ్వాసులు దేవుని సింహాసనమును కదిలిస్తారు. అద్భుతములు చేయుటకు చేయి చాచినట్లుగా దేవుణ్ణి బలవంత పెట్టగలిగేది ఎవరంటే అసమానమైన క్రమమైన ప్రార్థనా జీవితం కలిగిన వాళ్ళు. దేవునికి స్తోత్రం చెప్పాలా? హల్లెలూయా. ఈ క్రమమైన ప్రార్థనకి దేవుడు ఒక రోజున పరీక్ష ఎదురైతే ఆ క్రమమైన ప్రార్థనలో దేవుడు దానియేలులో చూసింది ఏంటంటే మనుషుల నుంచి శోధనలు వచ్చినా, రాజాజ్ఞలే వచ్చినా, సింహాల బోనే ఎదురుగా సిద్ధంగా ఉన్నా ఆయన ఒకటే అనుకున్నాడు, ప్రార్థన కొరకు నా ప్రాణమైన ఇస్తా, ఈ ప్రార్థనా సమయం యొక్క క్రమాన్ని మాత్రం మార్చుకోలేను. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. దేని కొరకు ప్రాణం పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు దానియేలు? ప్రార్థన కొరకు. ఆ పూట మానేసుకుంటే, ఆ పూట మానేసుకుంటే బతికేవాడు కదా. ప్రజలు మరిచిపోయే వారికి కొంచెం మౌనంగా ఉంటే బాగుండేది కదా. లేదు లేదు, రాజాజ్ఞలే వచ్చిన, మరణ శాసనమే విడుదలైన, క్రూర మృగాల మధ్యలో వెళ్లాల్సి వచ్చిన ప్రార్థన మానను. 3 ప్రార్థిస్తున్నాడు. నిజంగా శత్రువులు దానియేలు పాపం చేస్తున్నప్పుడు కనుగొనలేదు, అక్రమంగా సంపాదిస్తున్నప్పుడు కనుగొనలేదు, చెడ్డ మాటలు పలుకుతున్నప్పుడు
చూడలేదు కానీ శత్రువులు దానియేలును చూచిన సీన్ ప్రేయర్ టైం. ప్రైజ్ ది లార్డ్. ఒక విషయం చెప్పనా, ప్రజలు నీవు ప్రార్థించుచుండగా చూస్తే నువ్వు ఒక దైవిక నియమమునకు లోబడిన వ్యక్తిని విశ్వాసం గుర్తించగలుగుతారు. నువ్వు ఆత్మపూర్ణురాలిగా గుర్తించగలుగుతారు. నీకు ప్రార్థన శక్తి ఉందని అర్థం చేసుకోగలుగుతారు. ప్రజలు నిన్ను ఎక్కడ చూడాలి? ఎక్కడండి? సినిమాల దగ్గర, అరుగుల దగ్గర. కొంతమంది ఆడవాళ్ళు ఎక్కడ ఉంటారంటే చక్కగా ఇల్లు కట్టించుకుని అయ్యా అరుగేయటం మాత్రం మర్చిపోవద్దు. ఎందుకంటే పద్దాక ఇంట్లోకి వెళ్తే టీలు కాఫీలు వాళ్ళు ఎక్కడ అనుకో చక్కగా గంట సేపు అయినా ముసలమ్మ ముచ్చట్లు పెట్టుకోవచ్చు. ఈరోజు విశ్వాసంలో స్త్రీలను చూస్తూ ఉంటే ఎక్కడ కనపడుతున్నారు తెలుసా? అరుగుల దగ్గర ముసలమ్మ ముచ్చట్లో ఆ ఇంట్లో ఇంట్లో కాలుగాలిన పిల్లలాగా తిరుగుతూ ఉంటారు. స్తోత్రం. మీరు కాదులే, మీరు మంచోళ్ళే. కాలుగాలిన పిల్లలాగా ఆ ఇంటికి ఇంటికి ఆ ఇంటికి ఇంటికి ఆ ఇంటికి. ఎక్కడ కనుగొన్నారు నిన్ను ప్రజలు? ఎక్కడ చూస్తున్నారు నిన్ను ప్రజలు? ఏ సమయంలో నిన్ను గుర్తించగలుగుతున్నారు ప్రజలు? దానియేలును అయితే శత్రువులు సైతం మోకాళ్ళు నీ ప్రార్థన చేస్తున్నప్పుడు గుర్తించగలిగారు. దేవునికి స్తోత్రం చెప్పండి. నీ శత్రువు అపవాదే. వాడు నీకు భయపడాలంటే నువ్వు మోకరించి ప్రార్థించడం వాడు చూడగలగాలి. అవునా కాదా? నిన్ను అపవాది ఎప్పుడు చూడాలి? ప్రార్థిస్తున్నప్పుడు చూడాలి. అప్పుడు వాడికి భయం. ఏసన్న గారినంట అపవాది వచ్చి, అబ్బా భలే పాడుతున్నావే, ఏమందంట, భలే పాడుతున్నావే, నీకంటే నేను బాగా పాడతా అందంట సైతం. భలే చెబుతున్నావు వాక్యం, నీకంటే ముందే నాకు వాక్యం తెలుసు, నీకంటే బాగా చదువుతా అని ఏసన్ గారి మీద హెచ్చించుకుంటూ రెచ్చగొడుతూ మాట్లాడుతుంది అపవాది. అప్పుడు ఏసన్ గారంట, సరేరా నువ్వు పాడతావు, వాక్యం కూడా చదువుతావు, దా మోకళ్ళే అన్నాడు. అది మాత్రం చేయను. ఏం చేయను? అది మాత్రం చేయను. ఎందుకు తెలుసా? అపవాదికి భయాన్ని పుట్టించే ఒక సందర్భం ప్రార్థనా జీవితం. స్తోత్రం చెప్పండి. ప్రార్థనా జీవితం. హల్లెలూయా. నువ్వు ప్రార్థిస్తున్నప్పుడు ఒక బలహీనమైన విశ్వాసం అయినా మోకాళ్ళు నీ చేతులు ఎత్తితే వాడికి బలమైన సైన్య సమూహం వలె నువ్వు కనబడతావు. ఎంత బలహీనరాలువైనా, ఎన్ని లోపాలున్నా, నీకెన్ని లోపాలున్నా, అయ్యా నువ్వు కనుక మోకరించడం ఇది మొదలుకొని ప్రార్థించడం ప్రారంభిస్తే బలమైన సైన్య సమూహము వలె సంఘం ఎలా కనబడుతుంది? బలమైన సైన్య సమూహం వలె. బలమైన సైన్య సమూహం వలె సంఘం ఎప్పుడు కనబడుతుందో తెలుసా? మోకాళ్ళు ఉన్నప్పుడు, ప్రార్థన చేసినప్పుడు, తమకంటూ ఒక ప్రార్థన కాలమును కలిగినప్పుడు. దైవజనులు మంచి దర్శనం కలిగి మీకు ఒక ప్రేయర్ టవర్ కట్టించాడు. దేవునికి స్తోత్రం. మిస్పా ప్రేయర్ టవర్. దేవునికి స్తోత్రం చెప్పండి. మిస్పా అనగా మనకు గుర్తొచ్చేది ఏంటో తెలుసా? సమూయేలు అంటాడు, నా ప్రజల కొరకు ప్రార్థించకపోతే అది పాపం. తల్లి, నీకు పిల్లలు ఉంటే నువ్వు ప్రార్థన చేయకపోతే ఆ పిల్లల నిమిత్తం నువ్వు చేసేది పాపం. అయ్యా మా ఆయన అసలు మాట్లాడట్లేదు. ఏంటమ్మా? తాగకుండా ఇంటికి రాడండి. ఆయనకదో బలహీనత. ఏ రోజైనా మరి నువ్వు సీరియల్ మాని, ఆ సీరియల్ దగ్గర ఏడవటం మాని, అయ్యో అడిగి అయిపోయిందా అని ఏడవటం మాని, నీ భర్త కోసం ఏ రోజైనా ఉపవాసం 7 రోజుల్లో ఉండి ప్రార్థన చేసావా? ఆయనేమో తాక్కుండా రాడు, ఆయనకు ఒక మొత్తు, నువ్వేమో చూడకుండా ఉండలేవు, నీకొక. ఈరోజు సంఘాలు స్త్రీలతో నింపబడి పురుషులు ఉంటలా. కారణం ఏంటంటే వీళ్ళు సీరియల్ చూస్తారా? నీ బతుకు తెలుసులే, పప్పు. ఏమండి, నీ భర్త కొరకు కన్నీరు విడాల్సిన సమయం ఇదే, మోకాలు వేసిన సమయం ఇది, ఉపవాసాలు ఉండాల్సిన సమయం ఇదే. అదే కానీ భాస్కర్ ప్రార్థన చేస్తే ఏమైంది? చేస్తాడు, నువ్వు మానాలిగా. అంతేనా? మీ భర్త మారాలని ప్రార్థన చేస్తాడు, కానీ నువ్వు మానాలిగా. నేటి సంఘాల పరిస్థితి, అన్ని సంఘాల పరిస్థితి ఎట్లా ఉందంటే 100లో 20% మాత్రమే, అది కూడా అది కష్టంగా సీరియల్ చూడోళ్ళు. మిగిలిన 80% ఏదో ఒక దీపం, ఏదో ఒక రేకు, ఏదో ఒకటి. స్తోత్రం. దేవుడు మిమ్మల్ని క్షమించును గాక, మీకు మారు మనసు అనుగ్రహించును గాక. నేను అంటున్నాను, ఈ రాత్రి విశ్వాసముతో పరిశుద్ధాత్ముని సహాయంతో చెప్తున్నాను, సీరియళ్లు మానేయడానికి ప్రతిష్ఠ చేసుకునే స్త్రీలు మీరు లేవబోతున్నారు. గట్టిగా చెప్పాలా? హల్లెలూయా. నువ్వు మారితే నీ కొడుకు మారుతాడు, నువ్వు మారితే నీ భర్త మారుతాడు, నువ్వు మారితే నీ కుటుంబం మారితే. నువ్వు దానికి అప్పగించుకుంటా ఉంటే ఆడు చేయాల్సిన పని ఆడు చేస్తూ ఉంటాడు. స్తోత్రం. మోసే చేతులెత్తి ప్రార్థించినప్పుడు తన ప్రజలకు విజయం కలిగింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈరోజు చేతుల్లో ఎక్కువే ఉంటుంది, ఆడవాళ్ళ దగ్గర కూడా, మగవాళ్ళు ఆడవాళ్ళు అందరూ కలిపి నొక్కుడే. స్తోత్రం. ఏంటండి, మోసే చేతిలో ఫోన్ లేదు, 2 చేతులు పైకెత్తాడు అంతే, తన ప్రజలకు విజయం కలిగింది. దేవునికి స్తోత్రం.
ఈరోజు ఒక మాట చెప్పనా, నీ విజయం నీ రెండు చేతుల్లోనే దాగుంది. నీ పిల్లల కొరకు తల్లి రెండు చేతులు ఎత్తితే వారు విజయ శిఖరాల మీద, ఎక్కలేనంత ఎత్తైన కొండల మీద నిలబెడతారు. నీ భర్త కొరకు చేతులు ఎత్తితే నీ భర్త వ్యాపారం దీవించబడుతుంది, మారు మనసు పొందుతాడు. నీ మనోసంతానం పాడైపోతే యోబు వలె ప్రార్థించాలి, చేతులెత్తాలి. పురుషులు పవిత్రమైన వారి చేతులెత్తాలి అన్ని స్థలాలలో. ప్రైజ్ ది లార్డ్. చేతులు ఎత్తగానే ప్రజలు దీవించబడుతున్నారు, గెలుస్తున్నారు. చేతులు దించగానే అమాలేకులు గెలుస్తున్నారు, తన ప్రజలు ఓడిపోతున్నారు. నీ ప్రార్థన చేసేంత వరకు నీకు విజయం. ఎప్పుడైతే ప్రార్థన మారుతావో అపజయం, అవమానం, నింద, దారిద్రత, శాపం, జీవం మరణం నీ చేతిలోనే దేవుడు పెట్టాడు. ఎరుకో కాలిపోయేంత వరకు తన చేతిలో ఉన్న ఖడ్గమును, అలాగే బరువైన ఖడ్గాన్ని మోసిన యెహోషువ వలె ఈ రాత్రి నీ ఎదుటున్న ప్రతి శాపం కాలిపోయేంత వరకు చేతులెత్తి ప్రార్థించుదువుగాక. అట్టి కృప కలుగునుగాక. దానియేలు క్రమమైన ప్రార్థన, మోషే క్రమమైన ప్రార్థన, దావీదు క్రమమైన ప్రార్థన. మూడవది చెప్పన, అపోస్తలుడైన పేతురు కలిగి ఉన్నది అదే 3వ అధ్యాయం 1వ వచనం చదవండి. పగలు 3 గంటలకి ప్రార్థనా కాలమున పేతురును యోహానును ఆపు. పేతురు ఏమి కలిగి ఉన్నాడో, వెండి కాదు, బంగారం కాదు, యోహానును కలిగి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. తన పక్కన యోహానును కలిగి ఉన్నాడు. ఈరోజు నీ సహవాసం ఎవరితో? తల్లి, అయ్యా, నీ సహవాసం ఎవరితో? మందిరంలో పరిశుద్ధులతో, బయటికి వెళ్ళిన తర్వాత వడ్డీ వ్యాపారస్తులతోనా? మందిరంలో పరిశుద్ధులతో, బయటికి వెళ్ళిన తర్వాత లోకస్తులతోనా? చీకటితో వెలుగుకు సంబంధం లేదు, విగ్రహంతో ఆలయానికి సంబంధం. ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు దేవుడిచ్చే ఒకే ఒక సందేశం ఏంటంటే, మనము వేరై ఉండాలి. స్తోత్రం చెప్పండి. మన సహవాసాలు వేరై ఉండాలి, మన ఫెలోషిప్లు వేరై ఉండాలి, మన స్నేహితులు వేరై ఉండాలి. అసలు మనమే వేరుగా ఉండాలి, అంతే. వీఆర్ యూనిక్, స్పెషల్, సపరేటెడ్. యేసు రక్తం పడగా జరిగిన కార్యం ఏంటంటే, పాపులు పరిశుద్ధులు వేరయ్యారు. దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రతి ఘోర పాపమును మన యేసయ్యా రక్తము, ప్రతి ఘోర పాపమును కడుగోను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను, మన శిక్షను తొలగించెను, సంహారమునే తప్పించెను. యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, 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 యేసు రక్తము, రక్తము, రక్తము. సభలో దేవుడికి స్తోత్రం చేద్దాం. నీ మీద ఉన్న రక్తం సాధారణమైన రక్తం కాదు, ఎడ్ల రక్తం కాదు, పశువుల రక్తం కాదు, పక్షుల రక్తం కాదు. తన స్వంత కుమారుడైన, జనతైక కుమారుడైన, ఏకైక కుమారుడైన, ప్రియమైన కుమారుడైన నజరేయుడైన యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన, నిష్కళంకమైన, శాశ్వతమైన జీవము కలిగిన రక్తం. ఎట్లుండాలి నువ్వు? నీ సహవాసాలు ఎట్లుండాలా? నీ ప్రత్యేకత ఎట్లా ఉండాలి? పేతురు పరిశుద్ధాత్మ చేత నింపబడక మునుపు అతని సహవాసాలు వేరు, అతని మాటలు వేరు. కానీ ఇప్పుడు ఎవరిని కలిగి ఉన్నాడు తెలుసా? యేసును ప్రేమించిన శిష్యుణ్ణి కలిగి ఉన్నాడు. స్తోత్రం. నీ సహవాసం ఎవరితో తెలుసా? దేవుణ్ణి ప్రేమించేవారే నీకు స్నేహితుల వాళ్ళ. స్తోత్రం చెప్పండి. అవే నువ్వెవరైనా ప్రేమించావా? ఎవరిని ప్రేమించలేదే, నాకు ఎవరు లేరు. నీది ఒక బతికేనా? రే, నాకు 2 లవర్సో, ఎవరు నాకు ఒక్కడు కూడా పట్టలేదు, నీది కూడా ఒక బతికనిచ్చి. ఈ రోజుల్లో రక్షించబడిన అమ్మాయిల అబ్బాయిలు కూడా ఎందుకు ఫీల్ అవుతున్నారో తెలుసా? నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరూ లేరని. లోకాన్ని ప్రేమించే వాళ్ళు మనల్ని ప్రేమించడం కాదు. ఇక్కడ యేసయ్యను ప్రేమించే యోహాను వంటి వారు మనల్ని ప్రేమించాలా? స్తోత్రం చెప్పండి. ఈ యోహాను ఎవరో తెలుసా? యేసు రొమ్మును ఆనుకొనిన శిష్యుడు, యేసయ్య హృదయమును ఎరిగిన వారు,
యేసయ్య చిత్తము చేయవారు, యేసయ్య నాడి ఎరిగిన వారు, యేసయ్య మనస్సును ఎరిగిన వారితోనే నీ స్నేహం చేయాలి. స్తోత్రం చెప్పండి. ఎందుకు అనేక మంది లోకంలోకి ఏడవబెడుతున్నారు, ఎందుకని శోధించబడుతున్నారు, ఎందుకు లోకంలోకి వెళుతున్నారంటే నువ్వు భక్తి పరురాలువే గాని నీ ప్రక్కన ఉన్న వాళ్ళకి దైవ చిత్తం ఏదో. యేసు ప్రభు ఎంత ఖచ్చితంగా ఉంటాడంటే ఈ సహవాసాల విషయంలో తన పక్కనే తిరిగేవాడైనా, తనకు పరిచర్య చేసేవాడైనా, ప్రాణప్రదంగా ప్రేమించేవాడైనా నీకు సిలువ దూరమగును కాకంటే పేతురు నువ్వు నేనంటే అంత ఇష్టంరా నీకు అన్నాడా? ఏమన్నాడు? సాతానా నా వెనక్కు పో, నువ్వు మనుషుల సంగతులు మనస్కరిస్తున్నావు కానీ దేవుని చిత్తం నీకు నువ్వు అనగలవా? దైవ చిత్తమునకు వ్యతిరేకంగా జీవిస్తున్న వ్యక్తులు నీతో స్నేహించాలని, నిన్ను ప్రేమిస్తూ నీ మార్గాలను చెడపాలని నీతో సహవాసం చేస్తా ఉంటే యేసయ్య వలె అనగలవా వెనక్కి పొమ్మని? వారి దర్శనం వేరు, మన దర్శనం వేరు. మన తీర్మానం వేరు, వారి తీర్మానం వేరు. తన వెంటే వచ్చిన లోతు దర్శనం వేరుగా ఉందని అర్థం చేసుకున్న అబ్రహాం అతన్ని పంపించేశాడు. ఆయన సన్నిధిలో నిలబడి ప్రభు నన్ను ఏం చేయమంటావు అంటే, తూర్పు చూడు, పడమటి చూడు, ఉత్తరం చూడు, దక్షిణం చూడు, చూశాను ఆయన, నువ్వు చూసిన కనుచూపు మేరంతా నీదే. చప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. అతని దర్శనం అల్పమైనది, అతని దర్శనం అశాశ్వతమైనది, అతని దర్శనం పరిమితమైనది. కానీ అబ్రహాము దర్శనం అపరిమితమైనది. స్తోత్రం చెప్పండి. ఉన్నతమైనది. స్తోత్రం చెప్పండి. దేవుడే కోరుకున్నది. స్తోత్రం చెప్పండి. అతడు తను కోరుకున్నది లాక్కున్నాడు, అబ్రహాము మాత్రం దేవుని చేతుల నుండి పొందుకున్నాడు. నీ సహవాసం చూడండి. అసలు లోతు అబ్రహాము అంత రక్త సంబంధికులు అయినా కానీ ఎక్కడైనా ఆత్మీయత విషయంలో రక్త సంబంధం చూసాడా? ఈ రోజున రక్త సంబంధాలను బట్టి సేవకులకి శత్రువులు అవుతున్న విశ్వాసులు ఉన్న సంఘాలు, కానీ రక్త సంబంధాన్ని కూడా లక్ష్య పెట్టక దర్శనం కొరకు వేరాయి, దేవుని చిత్తము కొరకు వేరాయి, దైవ సహవాసులో నిలిచిన అబ్రహాము పునాదులు కలిగిన పట్టణం కొరకు చూశాడు. నీ దర్శనం మారాలి, నీ సహవాసం మారాలి. రూతు సహవాసం ఆత్మ సంబంధమైన మార్గంలో, ఎస్తేరు సహవాసం అంతఃపురంలో ఉన్న ఆమె ఎంత దైవికమైన నడిపింపు ఉంది. మొర్దుకై బోధ ఆమె అంత పనిచేసిందంటే అంతఃపురంలో కూడా తన వెంట ప్రార్థించే వారిని వెంట పెట్టుకుంది. చెల్లెల్లారా, మీరు కాలేజీలకు వెళ్ళినా ప్రార్థించేవారే మీకు స్నేహితులు కుదురుగాక. సహోదరులారా, మీరు కాలేజీలో ఉన్నా ప్రార్థించేవారే మీకు స్నేహితులు అవ్వాలి. మీరు పరిస్థలాల్లో కూడా ప్రార్థనా పరులే మీకు స్నేహితులు అవ్వాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు కలిగి ఉన్న దానియేలు ఆ రాజ్యమును తల్లకిందులు చేసి యెహోవాయే జీవము కలిగిన దేవుడని రుజువు చేశాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక దైవజనుడు అన్నాడు, ప్రార్థించే స్నేహితులను కలిగి ఉన్న వారి కంటే ఈ ప్రపంచంలో ధనవంతుడు ఎవడో? ఎవరిని కలుగున్నావు? ఎవరిని కలుగున్నావు? ప్రార్థించే వారినా, పాపిష్టి జనులనా, పవిత్రత కలిగిన వాళ్ళనా, పవిత్ర గురించి ఊసేలేని పాపాత్మలనా, ప్రతిష్ఠించబడిన వాళ్ళనా, ప్రతిష్ఠ లేని వారినా? నీ స్నేహములు ఈ రాత్రి వేళ మార్చబడును గాక. దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. యెఫ్తా కుమార్తె 2 నెలలు ప్రార్థించుటకు ఆమె ఒక్కతే వెళ్ళలేదు, తన పక్కన స్నేహితురాళ్ళను వెంట పెట్టుకుని వెళ్ళింది. స్తోత్రం చెప్పండి. ఒక అద్భుతమైన విషయం చెప్పన, ఇక్కడ యెఫ్తా కుమార్తె గొప్పదే, కొంచెం ఆమె గురించి పక్కన పెడదాం. కానీ ఆమెతో ఉన్న వారు 2 నెలల్లో తల్లిదండ్రులు విడిచి అన్నపానములు మరిచి తన స్నేహితురాళ్ళ కొరకు ప్రార్థిస్తూ రాత్రి పగళ్ళు ఆ శిఖరం మీద నిలబడిన గొప్ప సహవాసం కలిగిన వాళ్ళు. నేనంటాను, నీవు అలాంటి ఒక్క వ్యక్తినైనా కలిగి ఉంటే నీకు ఆశీర్వాదం. స్తోత్రం చెప్పండి. పోస్కోలు కబుర్లు చెప్పేవాళ్ళు, ముసలమ్మ ముచ్చట్లు చెప్పేవాళ్ళు, నిన్ను ఆర్థికంగా ఆత్మీయంగా నష్టపరిచేవాళ్ళు నీకు స్నేహితురాలుగా ఉంటే నీకు నష్టం. ఆమె అంగీకరించబడు అర్పణగా మారేందుకు ఆమె పక్షమై, ఎవరి పక్షమై? యెఫ్తా కుమార్తె పక్షమై, వారి కొరకు కాదు, వారి అవసరతల కొరకు కాదు, వారి అవసరతల కొరకు కాదు, ఆమె కొరకు, ఆమె ప్రతిష్ఠ కొరకు అంగీకరింపబడు అర్పణగా మారేందుకు, దేవునికి ఇష్టమైన పాత్రగా మార్చబడుట కొరకు ప్రార్థించారు. దేవునికి స్తోత్రం. ఎంత త్యాగపూరితమైన ప్రార్థనా జీవితం. నీ స్నేహితులు కూడా అలాంటి స్నేహితులైతే ఇక ఎంత అద్భుతంగా ఉంటుందో జీవితం. దేవునికి స్తోత్రం చెప్పండి. స్నేహితులు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా? స్నేహితులు ఎందరున్నను వారు నీకు సాటి రాగలరా? నా స్నేహితుడా నీవే యేసయ్యా, నా స్నేహితుడా నీవే యేసయ్యా, నా స్నేహితుడా నీవే యేసయ్యా, నా స్నేహితుడా నీవే యేసయ్యా, నీ
నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు. బంధువులు ఎందరున్నదో వారు నీకు సాటి రాగలరా? నా బంధువులు ఎందరున్నదో వారు నీకు సాటి రాగలరా? నా బంధువుడా నీవే యేసయ్యా, నా బంధువుడా నీవే యేసయ్యా, నీవే నాకు చాలును యేసు, నీవే నాకు చాలును యేసు, నీ కృప నాకు చాలును యేసు, నీ కృప నాకు చాలును యేసు, నీవే నాకు అయ్యా, నీవే నాకు. హల్లెలూయా. ఈ రాత్రి కాలమున నీ స్నేహములు ప్రతిష్ఠించబడిన వారితో సమకూర్చబడును గాక. అదే 3వ అధ్యాయం 4వ వచనం చదవండి, చివరి మాట. పేతురును యోహానును వారిని తెరిచూచి మా తట్టు, దేవునికి స్తోత్రం చెప్పండి. పేతురు పరిశుద్ధాత్మను కలిగి ఉన్నాడు, పేతురు ప్రార్థనా సమయాన్ని కలిగి ఉన్నాడు, పేతురు ఆత్మ సంబంధమైన సహవాసంలో ఉన్నాడు, స్నేహితులు కలిగి ఉన్నాడు. పేతురు ఇక్కడ ఏమంటున్నాడంటే మా తట్టు చూడండి. స్తోత్రం చెప్పండి. ఏం చేయాలా? మా తట్టు చూడాలి. ఏముంది పేతురులో చూడటానికి? ఎందుకని చూడాలా? ఏదో ఉంటేనేగా చూడమనేది. స్తోత్రం. ఒక ఆమంట క్రిస్మస్ అయిపోయిన ఆ సాయంత్రం చనిపోయిందంట, ఆత్మహత్య చేసుకుని. ఆరాధిస్తే తెలిసిన సత్యం ఏంటంటే ఆ రోజు 5,000 రూపాయలు చీర కట్టుకొని వస్తే ఒక్కళ్ళు కూడా బాగుందని లేదంట, అందుకని చచ్చిపోయింది. ఏం చూడలేదు? చీర చూడలేదని చచ్చిపోయింది. యేసయ్యా. కొంతమంది ఇప్పుడు బాగానే ఉంటారు, పెంతెకోస్తు విశ్వాసులాగా పెళ్లిళ్ళలో చూడాలి, గొంతు కోస్తూ. ఇక గొంతు రెండే ఉంటాయి, ఇక వాళ్ళు చూడాలని. స్తోత్రం. ఆడవాళ్ళు పెళ్లికి వెళ్ళేది పెళ్లి కూతురుని పెళ్లి కొడుకుని చుట్టాక కాదు, చీరలు నగలు చూడటానికి. ప్రపంచం ప్రజల్లో వెండిని బంగారాన్ని వస్త్రాలని చూస్తున్నారు. ప్రజలు కూడా మమ్మల్ని చూడండి, మా బట్టల్ని చూడండి, మమ్మల్ని చూడండి, మేము సంపాదించిన వస్తువులను చూడండి, మమ్మల్ని చూడండి, మా మెళ్ళలో ఉన్న బంగారాన్ని చూడన్నారు. పేతురు అట్లంట్లా, మమ్మల్ని చూడండి. ఏముంది ఆయనలో? ప్రభావం ఉంది. చెప్పండి చెప్పండి, ప్రభావం ఉంది. స్తోత్రం చెప్పండి. పేతురు ఒకప్పుడు తనను చూపించుకోలేక యేసు ప్రభుకి మరుగు చేసుకుని దోణిలో దాక్కున్న వస్త్రహీనుడు, ప్రభావం లేనోడు. కానీ ఈరోజు అపోస్తుల కార్యంలో 3వ అధ్యాయంలో మాట్లాడుతున్న పేతురు ప్రభావము, ప్రభావము, ప్రభావం. నిన్ను చూచినప్పుడు ప్రజలు నీ గురించి అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ విశ్వాసి ప్రభావము కలిగినది, పరిశుద్ధాత్మ చేత నింపబడినది, ఈయన పరిశుద్ధాత్మ పూర్ణుడు, ఇతని ప్రార్థనలో ప్రభావం ఉంది, ఈమె పాటలో ప్రభావం ఉంది. నీలో దైవిక శక్తిని చూపించేది ప్రభావం. స్తోత్రం చెప్పండి. నీలో దైవిక శక్తిని ప్రజలకు కనపరిచేది ప్రభావం. పేతురు ఇంత ధైర్యంగా నన్ను చూడమన్నాడంటే ఇతనిలో ఏదో ప్రభావం ఉంది. స్తోత్ర. ఈరోజు నేనంటాను, పేతురికి వెండి లేదు, బంగారం లేదు, కానీ ప్రభావముతో నింపబడిన దైవజనుడు. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఈ రోజు విశ్వాసులారా మీరు ప్రభావం కలిగి ఉందురుగాక, విశ్వాసులారా మీరు ప్రభావంతో నింపబడుదురుగాక. ఈరోజు నేనంటాను, నీలో ప్రభావం ఎట్లా ప్రారంభించబడిందంటే ఏ సంఘం అయితే ఉదయకాలం లేచి ప్రార్థిస్తుందో ఆ విశ్వాసుల ద్వారా సంఘంలో ఉజ్జీవం రేపబడుతుంది. ఏ సంఘం అయితే నిద్రమత్తును జయించి ఉదయకాలంలో ప్రార్థించగలిగే సంఘంగా మార్చబడుతుందో ప్రతి విశ్వాసి ప్రభావముతో నింపబడతాడు. ఒక విషయం చెప్పనా,
దేవుడు మోషేతో చెప్పాడు, అహరోను కుమారులకట సేవ చేయడానికి ఏమిచ్చాడంటే అభిషేకాన్ని ఇచ్చాడు. సూచనగా ఏమిచ్చాడు? ఒక మాట చెప్పనా, సేవకుడైన నేనైనా విశ్వాసులైన మీరైనా ఎంతకాలం దేవుల్లో నిలబడగలుగుతాం? ఎంతకాలం ఇతరులను రేపగలుగుతాం? ఎంతకాలం ఇతరులను ప్రభావితం చేయగలిగిన శక్తిని కలుగుంటాం తెలుసా? మనందరి మీద అభిషేకం ఉన్నంత కాలమే. స్తోత్రం చెప్పండి. నేనంటాను, దావీదు అభిషేకమును కాపాడుకున్నట్లుగా ప్రతి ఉదయం ప్రార్థించి, పేతురు ఒక సమయాన్ని కలిగినట్లుగా ప్రతి దినము ప్రార్థించి మనలో నుండి ప్రభావము వెళ్ళకుండునట్లుగా కాపాడుకోవాలి. నేను ఉపవాసాల్లో మొన్న ఈ మధ్య ఒక నెల క్రితం 10 రోజులు ఉపవాసం ఉండి, ప్రభువా నేను ఎట్లా ఉండాలంటే దేవుడు 3 సంగతులు చెప్పాడు వాక్య ధ్యానం ద్వారా. అందులో ఒకటి ఏంటంటే, నీ మీద అభిషేకం ఉన్నంత వరకే అది సేవకు సూచన, జ్ఞాపకం. అప్పుడు ఈ పాట రాసుకున్నా, అప్పుడు ఈ పాట రాసుకున్నా. నీవిచ్చిన అభిషేకము నా సేవకే నీ జ్ఞాపకం, నీవిచ్చిన అభిషేకము నా సేవకే నీ జ్ఞాపకం, నీ అభిషేకము నిత్యముండునట్లు నిరతము నన్ను నడిపించును, నీ సేవ చేయుటకే సదాకాలము కాపాడుకుందును అభిషేకము. నీవిచ్చిన దర్శనం నీ కోసమే జీవితం, నీవిచ్చిన దర్శనం నీ కోసమే జీవితం, నీ సేవయే భాగ్యము, నీ కృపయే అమరము, నీ సేవయే భాగ్యము, నీ కృపయే అమరము, బ్రతుకుట నీ కోసమే చావైనా లాభమే, బ్రతుకుట నీ కోసమే చావైనా లాభమే, దేహము నందున్న దేహము విడచిన, దేహము నందున్న దేహము విడచిన, నీకిష్టమైన పాత్రగా బ్రతుకుతాయి, నీకిష్టమైన పాత్రగా బ్రతుకుతాయి, నీవిచ్చిన దర్శనం నీ కోసమే జీవితం, యేసయ్యా నీవిచ్చిన దర్శనం నీ కోసమే జీవితం. హల్లెలూయా. మన మీద అభిషేకం ఉన్నంత కాలం అపవాది మనల్ని ఏమీ చేయలేడు. ఎన్ని శోధనలు రాని, ఎన్ని ఇబ్బందులు రాని. నా ప్రసంగాన్ని ముగించేస్తున్నాను. ఏనండి, ఏలియా ప్రార్థించినప్పుడు అగ్ని దిగింది. అంతకుముందు బయలుదేవతను ఆరాధించే పూజారులు వాతలు వేసుకున్నారు, అరిచారు, కేకలు వేశారు, గాయాలు చేసుకున్నారు, రక్తము కార్చుకున్నారు. వాళ్ళ దేవుడు వాళ్లకు ప్రభావాన్ని పంపించలేదు. మన దేవుడు మృతుడైన దేవుడు కాదు, సజీవుడు, యుగయుగముల జీవించుచున్న దేవుడు. ఏలియాలో ప్రభావం ఉందని ప్రజలకు ఇప్పుడు అర్థమైందంటే ఏలియా ప్రార్థన చేసినప్పుడు అగ్ని దిగింది. స్తోత్రం చెప్పండి. విశ్వాసులారా, మీరు ప్రార్థిస్తున్నప్పుడు ఇతరులను ప్రేరేపించగలిగిన, మీ జీవితంలో మార్చగలిగిన, మీ కుటుంబంలో రూపాంతరపరచగలిగిన అగ్ని మీ కుటుంబములలో దిగులుగాక. ఈరోజు సంఘములు అగ్ని దిగాలంటే, విశ్వాసులు అగ్ని దిగాలంటే, కుటుంబాలు అగ్ని దిగాలంటే ఏలియా వంటి వ్యక్తులుగా మనం మార్చబడదాము గాక, ప్రభావం కలిగిన వారిగా మార్చబడదాం గాక. మోషేకట చనిపోయేంత వరకు కూడా మంద దృష్టి రాలేదట. దేవునికి స్తోత్రం. కొంతకాలం భక్తి చేసి ఇది వరకైతే మేము ఆ డైలాగ్ ఉండకూడదు మనకి. ఇది వరకు సంగతి తీసే, అసలు మీరు కుర్రళ్ళారా, మీరేం చేస్తున్నారు, అసలు మేము మోకాళ్ళు ఎత్తే దిగేవాళ్ళం కాదంటే ఇప్పుడు విషయం లేదని అర్థం. ఇది వరకైతే వద్దు. ఏలియా చనిపోయేంత వరకు దేవుని సన్నిధిలో నిలబడినటువంటి వ్యక్తిగా ఉన్నట్లుగా
మనం నిత్యము ప్రభావం కలగాలి. మోసే చనిపోయేంత వరకు తన దృష్టిలో ఎక్కడ లోపం లేనట్లుగా నీ ప్రభావంలో ఎక్కడ లోపం రాకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. జీవము కలిగిన దేవుడైన యెహోవా మోషేకు ఆజ్ఞాపించినటువంటి మాట ఏంటంటే, నువ్వు అగ్ని పాత్రలను తయారు చేయి. ఏ పాత్రలు చేయాలి? క్లుప్తంగా చెప్పేస్తున్నాను. ఈ అగ్ని పాత్రలు ఒక చోట నుండి మరొక చోటకి అగ్నిని తీసుకువెళ్లే పాత్రలు. స్తోత్రం. ఇది అగ్ని ఆరనివ్వదు. ఈ అగ్ని ఎక్కడ అవసరమైతే అక్కడికి తీసుకువెళ్ళడానికి పాత్రను చేయమన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెండితో చేయమల్లా, బంగారంతో చేయమల్లా, ఇత్తడితో చేయమన్నాడు. విషయం చెప్పనా, లోకంలో నీకు విలువ లేకపోయినా, నిన్నెవరు గౌరవించకపోయినా, వెండి బంగారాలు లేకపోయినా, వెలగలిగిన వస్త్రాలు లేకపోయినా, దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఉపదేశం ఏంటంటే, ఈ రాత్రి నీవు అగ్ని పాత్రగా మార్చబడగలవు. సంఘములో అగ్నిని నింపగలవు. మరొక వ్యక్తిలోనికి అగ్నిని పంపగలవు. నువ్వెక్కడుంటే అక్కడికి అగ్నిని తీసుకు వెళ్ళగలిగిన అగ్ని పాత్రగా ఈ రాత్రి దేవుడు చేయరుగాక. హల్లెలూయా. విలువ లేదని బాధపడుతున్నావా? యేసయ్య మందసాన్ని చేసింది టేకుతోనా? చెప్పలా. దేనితో? అసహించబడిన తుమ్మకర్రతో, నల్ల మొద్దుతో, నిష్ప్రయోజనమైన ముళ్ళు కలిగినటువంటి మొద్దుతో. ఇన్ని అవలక్షణాలు కలిగినటువంటి మందసం ఎందుకని ప్రత్యేకించబడిందంటే, అది నరకబడి, నునుపు చేయబడి, పెట్టిగా మార్చబడి, కత్తిరించబడి, దాని మీద దైవత్వం అని, పరిశుద్ధతని బంగారము పొదగబడింది. స్తోత్రం చెప్పండి. విలువలేని దాన్నయ్యా, విలువలేని వాణ్ణయ్యా, నాకు విలువలేదు ఈ లోకంలో, నా రక్త సంబంధికులు విలువగా చుట్టలేదు. నువ్వు నరకబడాలా, వేరవ్వాలి, ప్రతిష్ఠించబడాలి. దేవుడు నిన్ను ఎక్కడ చేస్తాడు తెలుసా? అసలు నిన్ను పిలవనోళ్ళు కూడా, కానీ దేవుడు ఏం చేస్తాడంటే అతి పరిశుద్ధ స్థలములో. ఎక్కడెక్కడ? అతి పరిశుద్ధ స్థలంలో. ఈ లోకంలో స్థానాలు కోరుకోవద్దు, ఈ లోకంలో ఉన్నటువంటి హెచ్చింపులు కోరుకోవద్దు. నీవు గనక దేవుని కొరకు ప్రతిష్ఠించబడిన ఒక తుమ్మకర్రవైతే దేవుడు నీ పేరు మార్చేస్తాడు. దానికి మందసం అని పెడతాడు పేరు. స్తోత్రం చెప్పండి. దాని మీద బంగారమును పొదుగుతాడు. స్తోత్రం చెప్పండి. దానిలో దేవుని నీతి నియమాలు కలిగిన ఆజ్ఞ పలకలు పెడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ చిగురించిన మా కర్రను పెడతాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అక్కడ లోపల మన్నా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. విలువ లేని నీ బ్రతుకు ప్రతిష్ఠించబడితే బంగారము పొదగబడి లోపల విలువైన వాటితో నింపబడి అతి పరిశుద్ధ స్థలములో నివాసించుటకు దేవుడు కృపనిచ్చునుగాక. అది ప్రభావం. ఈ ప్రభావం ఏం చేసిందో తెలుసా? ఎర్ర సముద్రమును చీల్చేసింది. ఈ ప్రభావం ఏం చేసిందో తెలుసా? యోర్దానుడు ఏకరాశిగా మార్చేసింది. ఈ ప్రభావం ఏం చేసిందో తెలుసా? యెరికోను కూల్చివేసింది. ఈ ప్రభావం ఏం చేసిందో తెలుసా? దాగోనులో నశింపజేసింది. అబ్బా, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. నా మాట ముగిస్తున్నాను. 12 సంవత్సరాల నుంచి రక్తస్రావం కలిగిన స్త్రీలోనికి యేసయ్య ప్రభావము వెళ్ళగానే ఆమెను చూస్తే నిరాకారంగా ఉంది, చాలా బలహీనంగా ఉంది, కంపు కొడుతుంది, సమీపించలేని పరిస్థితి, ఎవరు స్నేహించలేని పరిస్థితి. యేసయ్య దగ్గరికి వెళ్ళడానికి కూడా ధైర్యం చాలని ఆమె విశ్వాసముతో చొచ్చుకొనిపోయి యేసయ్యను పట్టుకోగా ఆ వస్త్రములో నుండి ప్రభావం వచ్చింది. స్తోత్రం చెప్పండి. రక్తధార కట్టింది. స్తోత్రం. ఎన్నో ఉపదేశాలు వింటున్నావు, పోతుంది. యేసయ్య రక్తం నీకు ఖర్చు పోతుంది. దైవజనుడు నీకు ఎన్నో ఏర్పాటు చేస్తున్నాడు, పోతుంది. ఇవి పోకుండా ఉండాలంటే ప్రభావం నీలోనికి రావాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉన్న దేవాలయము వస్త్రం అనబడిన ప్రభావముతో కప్పబడింది. ఎక్కడి వరకు కప్పబడిందో తెలుసా? అంచుల వరకు కప్పబడింది. స్తోత్రం చెప్పండి. నేను అంటున్నాను, ఈ సంఘము కూడా పరిపూర్ణముగా దేవుని ప్రభావం అనబడిన వస్త్రంతో కప్పబడును గాక. ఇందులోనికి వచ్చిన ఆత్మచేత నింపబడును గాక, అభిషేకించబడును గాక, ఉపదేశంలో నిలుచుదును గాక, ప్రభావం కలిగిన సంఘముగా పరిపూర్ణముగా దేవుడు దీన్ని చేయుగాక. అందుకే నేను ఒక పాట రాసుకున్నాను. అడవి మ్రాను వంటి అర్థములేని నా బ్రతుకును మందసముగా మార్చినావే, మహిమాత్మతో నింపినావే, నీ పరిశుద్ధతే ప్రత్యేకపరచనే, ప్రభావముతో నింపెనే. అందరూ మోకరిద్దామా?
ఈరోజు నువ్వు ఒక మందస్సు వలె మారాలా, ఈరోజు ఒక అగ్ని పాత్ర వలె మారాలి, ఈరోజు ఒక మోసే వలె దర్శనము చెడని విశ్వాసిగా మారాలి, దేవుని సన్నిధిలో నిలబడి ప్రభావం కలిగిన ఏలియా వలె మారాలి, వేకునే వెదికే దావీదు వలె మారాలి. పేతురు ఒకప్పుడు ప్రభావం లేనోడే గాని ఈ రోజున ప్రభావము కలిగిన వ్యక్తిగా అంటున్నాడు, మా వైపు చూడు, మా వైపు చూడు, మా వైపు చూడు. చూస్తే ఏం దొరికిందో తెలుసా? ప్రభావం ఉంది. పేతురు నీడలో స్వస్థత ఉందండి. మాట మాట్లాడితే చాలు వేలాది మంది బాప్తిస్మం కొరకు పరుగులు తీస్తా ఉన్నారు. ఈరోజు దేవుడు మీలో అనేకులను ప్రభావం కలిగిన విశ్వాసులుగా మార్చబోతున్నాడు. విశ్వాసంతో ప్రకటిస్తున్నా, పరిశుద్ధాత్మను నాకు ఇచ్చిన ధైర్యంతో ప్రకటిస్తున్నా. ఇక్కడ అనేక మంది దేవుని కొరకు ప్రతిష్ఠించబడి ప్రభావము కలిగిన వారిగా మార్చబడబోతున్నారు. ఏలియా వలె దేవుని సన్నిధిలో నిలబడే గుంపు లేబోతుంది. ఉదయమనే దేవుని సన్నిధిలో వెదికే దావీదు వారసులు లేవబోతున్నారు. మందస్సం వలె నరకబడి, నిలుపు చేయబడి, ప్రత్యేకించబడి దేవుని కొరకు అలంకరించబడే సంఘమును నేను చూడబోతా ఉన్నాను. అనేకులు పాత స్నేహాలు వదిలి నూతనమైన జీవ మార్గంలోనికి నడవబోతున్నారు. ఈ రోజు ఒక అభిషేకము కలిగిన విశ్వాస జీవితం నీ స్వంతం, నీ స్వంతం, నీ స్వంతం. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. నీవిచ్చిన అభిషేకము నా సేవకే జ్ఞాపకం. నీ అభిషేకము నిత్యముండునట్లు నిరంతరము నన్ను నడిపించుము. నీ సేవ చేయుటకే సదాకాలము కాపాడుకుందును అభిషేకము. మోకాళ్ళ మీదకి వద్దాం. నీవిచ్చిన దర్శనం నీ కోసమే జీవితం. నీవిచ్చిన దర్శనం నీ కోసమే జీవితం. నీ సేవయే భాగ్యము, నీ కృపయే అమరము. నీ సేవయే భాగ్యము, నీ కృపయే అమరము. బ్రతుకుట నీ కోసమే, సావైనా లాభమే. బ్రతుకుట నీ కోసమే, సావైనా లాభమే. దేహము నందున్న, దేహము విడచిన, దేహము నందున్న, దేహము విడచిన. నీకిష్టమైన పాత్రగా బ్రతుకుటై, నీకిష్టమైన పాత్రగా బ్రతుకుటై. నీవిచ్చిన దర్శనం. యవనస్తులారా, ఆత్మను పొందుకోండి. మీ కళాశాలలో వేరే జీవించండి. దేవుడికి పేతురువలే ప్రభావము కలిగిన, రుజువలే ప్రత్యేకత కలిగిన, యెఫ్తా కుమార్తె కలిగే ప్రతిష్ట కలిగిన పదివేలలో సుందరుడా, పరిశుద్ధతలో పరిపూర్ణుడా. పదివేలలో సుందరుడా, పరిశుద్ధతలో పరిపూర్ణుడా. తుముని గుణశీలము ప్రచురించదని నామధేయము. ప్రకటించుని గుణశీలము ప్రచురించదని నామధేయము. ఆలయమై ఉన్న ఏ దేహము వినియోగించి అది మాత్రము. ఆలయం సనందరలరవు ఇరిలరబశాలో ఉరలరబశాలో. ఒక ప్రతిష్ట కలిగిన అభిషేకం, లోకమునకు వేరైన ఉపదేశం ఈ ఉపవాసాలలో దేవుడు నీకు అనుగ్రహించబోతా ఉన్నాడు. గ్లోరీ, 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 గ్లోరీ. ఈ అభిషేకము నిత్యమున్నట్లుగా పరిశుద్ధాత్మని నడుపుమనివు. దేవుని అభిషేకమును కోరుకో, ఆయన నడుపుకు అప్పచెప్పుకో. ఉపదేశంలో నిలువు, సంఘములో స్థిరపరచబడు.
దైవజనుడికి అప్పగించుకో. Hallelujah, hallelujah, hallelujah. Riba raba, usile bala, uriba raba, uriba shala, urala raba, uraba raba shala, uraba raba. Oh, Holy Spirit, thank you Lord, 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 thank you Lord. Urila raba shala, urala raba shala, uriba raba raba, uraba raba shala. దైవ జనాంగమా, ఇంతవరకు ప్రభు సన్నిధిలో మనం విన్న మాటలన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఈ రోజున పేతురు జీవితాలు మన జీవితంలో ప్రభు జ్ఞాపకం చేసుకొని ఉండగా, ఆయన మనకు జ్ఞాపకం చేస్తూ ఉండగా, ఆ మాటలన్నిటిని మనం నెమరు వేసుకుంటూ ఇంతవరకు విన్నటువంటి అభిషేకించబడిన వర్తమానము ద్వారా మన బ్రతుకులను సరిచేసుకుంటూ దేవుని సముఖములో, దేవుని సన్నిధానములో మనమందరము పరిశుద్ధాత్మ అభిషేకము కలిగిన వారమై, దేవుని సన్నిధిలో మనమందరము పరిశుద్ధాత్మ అభిషేకము కలిగిన వారమై, ప్రార్థన నింపుదల కలిగిన వారమై, దైవికమైన సహవాసాలు కలిగిన వారమై, దేవుని సన్నిధానములో మనమందరము ప్రభావము కలిగిన అనుభవాలలో నిలిచేవారునిగా ప్రభువు చేయనట్లుగా, ప్రభావము కలిగిన సంఘముగా మార్చినట్లుగా, ప్రభావము కలిగిన వ్యక్తులుగా మార్చినట్లుగా, ప్రభావము కలిగిన పెద్దలుగా మార్చినట్లుగా, ప్రభావము కలిగిన స్త్రీల సమాజముగా మార్చినట్లుగా గట్టిగా 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 చప్పట్లు కొడుతూ ప్రభు సన్నిధిలో దేవుని అభిషేకము కొరకై అందరూ ప్రభువును కనపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. Glory mighty Jesus. మన ద్వారా, మనలో ఉన్న ప్రభావము ద్వారా అనేకులు ప్రభావితము చేయబడాలి. ప్రభావముతో అపోస్తలుల మార్గమున వెళుతూ ఉండగా వారి నీడ పడితేనే రోగులు స్వస్థత పొందారు, వారు నీడ పడితేనే స్వస్థత పొందారు, వారి వస్త్రాలు తగిలితేనే స్వస్థత పొందారు, వారు మార్గంలో వస్తుంటేనే దయ్యాలు పారిపోయాయి. ఈ రాత్రి మనలో ప్రభావం ఉంటే అద్భుతాలు జరుగుతాయి, మనలో ప్రభావం ఉంటే ఘనకార్యాలు జరుగుతాయి, మనలో ప్రభావం ఉంటే దయ్యాలు పారిపోతాయి, మనలో ప్రభావం ఉంటే దేవుని శక్తిని తెచ్చగలుగుతాం, మనలో ప్రభావం ఉంటే దేవునికి మహిమ కలుగునట్లుగా ఆశ్చర్యమైన కార్యాలు జరిగించగలుగుతాం. ఈ ప్రభావమే, ప్రభావము కలిగిన మందసమే యొర్దానును ఏకరాశిగా చేయగలిగింది, యొర్దానును ఏకరాశిగా చేయగలిగింది, యెరికోను కూల్చివేయగలిగింది, శత్రువుల భయం పుట్టించగలిగింది. ఇదిగో దాగోను దేవతలు పడగొట్టగలిగింది. ఆ ప్రభావం మన సంఘములో నింపబడును గాక, సంఘములో నింపబడును గాక, ప్రభావముతో నింపబడుదుము గాక, ప్రభావముతో నింపబడుదుము గాక, ప్రభావముతో రేపబడుదుము గాక, ప్రభావముతో కదిలించబడుదుము గాక, ప్రభావముతో సాగిపోదుము గాక. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఈ రాత్రి మనకు అందించబడిన ఈ ఉపదేశాన్ని మనమందరము కూడా అర్థం చేసుకుని, ఆలోచన చేసుకుని
దైవికమైన విధానాల్లో ముందుకు సాగటానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. అందరూ ఒకసారి చేతులు పైకెత్తుతారా? ఉన్న స్థలాల్లో అందరూ చేతులు పైకెత్తుతారా? ఒక్కసారి అందరూ ప్రభువుని అడుగుతారా? అయ్యా అయ్యా, నీ ఆత్మ కలిగిన పేతురులాగా నన్ను చెయ్యయ్యా, ఆత్మ కలిగిన పేతురులాగా నన్ను మార్చయ్యా, ప్రార్థనతో నింపబడిన పేతురులాగా నన్ను మార్చయ్యా, ఈ రోజున దైవికమైన స్నేహాలు కలిగిన పేతురులాగా నన్ను మార్చయ్యా, ప్రభావము కలిగిన పేతురులాగా నన్ను మార్చయ్యా, అట్టి కృప నాకు దయచే ప్రభు అని అందరూ చేతులతో ఒక్క నిమిషం పాటు స్తోత్రాలు చెల్లిద్దామా? అందరూ స్తోత్రాలు చెప్పుదామా? స్తోత్రం స్తోత్రం చెప్పాలి, చెప్పాలి, నోరు తెరవాలి అందరూ గట్టిగా. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. మైటీ జీసస్. ప్రార్థన చేద్దాం. ఇంతవరకు ప్రభు తన దాసులు నిలబెట్టి మనకు అందించిన దివ్యమైన వర్తమానం కొరకై మొదటిగా మన మధ్యలో ఉన్న పెద్దలు చంద్రశేఖర్ బాబు గారు వచ్చి మొదటిగా ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత దైవజనులు షాలేం గారు ఉన్నారు, వారు ప్రార్థన చేస్తారు. ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం స్తోత్రం స్తోత్రములు. కృపా సత్య సంపూర్ణమైన ఘనమైన యెహోవా, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. గడిచిన 5 రోజులు ప్రతిష్ఠిత కూడికలోనైనా మీ వాక్యము ద్వారా దినము మీరు మాతో మాట్లాడుతూ మమ్మల్ని అభిషేకిస్తూ నాయన స్తోత్రాలు. కృప చూపుచున్న దేవుడు నాయన స్తోత్రాలు. 6వ దినము కూడా పగలు నాయన స్తోత్రాలు. శక్తివంతమైన వాక్యము ద్వారా అయా మీరు మాట్లాడినందుకై స్తోత్రాలు. రాత్రి సమయంలోనైనా అయా మీకే వందనాలు ప్రభువా. పాటల ద్వారా మహింపొందినటువంటి దేవా మీకు స్తోత్రాలు. ఆత్మ కొడికలోనైనా ఒక్కొక్కరి మీ ఆత్మతో నింపినందుకై స్తోత్రాలు. విజ్ఞాపనలోనైనా మీరు తోడుగా ఉన్నందుకై స్తోత్రాలు. అయ్యా నాకు మొర్ర పెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదని సెలవిచ్చిన దేవుడు నాయన. అయ్యా దినము మీ సన్నిధిలో అనేక విజ్ఞాపనలు అయా విప్పి పరిచి చదువుతుంటుండగా అనేక విజ్ఞాపనలు మీరు ఆలకించినందుకై స్తోత్రాలు, జవాబు దయచేసినందుకై స్తోత్రాలు. అయ్యా మమ్మల్ని అందరినీ మీ సాక్షులుగా నిలబెట్టినందుకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. అయ్యా మీ సన్నిధిని మాతో కూడా ఉంచినందుకై స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. స్తోత్రాలు. అయ్యా మీ కుమారుడునైనా దైవ సేవకుడునైనా స్తోత్రాలు. మనోహర్ గారిని మా మధ్యలో నిలబెట్టిన ఆయన స్తోత్రాలు. ఈ రాత్రి సమయంలో మీరు మాట్లాడుతున్నారు ప్రభా. అయ్యా పేతురునైనా స్తోత్రాలు. 3 గంటల సమయంలో అయ్యా పేతురు యోహానులు అయ్యా మందిరానికి ఎక్కి వెళుతూ ఉన్నారు ప్రభా. ఒక క్రమము కలిగిన ప్రార్థనా జీవితము కలిగి ఉన్నాడు ప్రభా పేతురునైనా. అయ్యా క్రమమైన అయ్యా జీవితమునైనా మా జీవితంలోనైనా క్రమము కలిగి ఉన్నామా, అక్రమము కలిగి ఉన్నామా? అయ్యా మీరు ఈ రోజు మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు ప్రభా. స్తోత్రాలు. అలాగే పేతురు పరిశుద్ధాత్మ కలిగి ఉన్నాడని మీరు సెలవిచ్చారు ప్రభా. స్తోత్రాలు. అలాగే నాయనా అయ్యా పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉన్నాడని సెలవిచ్చారు ప్రభా. మాత్రమే కాదు అయ్యా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. మేము అయ్యా మొదటగా అయ్యా స్తోత్రాలు దేవునికి అప్పగించుకోవాలి ప్రభా. 2వదిగా దైవజనునికి అప్పగించుకోవాలి ప్రభా. 3వదిగా ఉపదేశములో నిలబడాలి ప్రభా. 4వదిగా నాయన అయ్యా సహవాసములో నాటబడాలని ప్రభా మీరు సెలవిచ్చారు ప్రభా. మాత్రమే కాదు పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ గ్లోరీ గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. రిబాకరబందరా ఒరిబాబాకరబందరా పరిశర్రబాబా. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. మీరు మాతో కూడా ఉన్నందుకే స్తోత్రాలు. మీ మేఘాన్ని మా మధ్యలో ఉంచినందుకే స్తోత్రాలు ప్రభా. అయ్యా మీరు ప్రభావము కలిగిన అయ్యా స్తోత్రాలు దేవుడు నాయన స్తోత్రాలు. మీ ప్రభావము ద్వారా అయ్యా అనేక అద్భుతాలు చేశారు ప్రభా. 12 సంవత్సరాల రక్తస్రావపు రోగినైనా మీ ప్రభావమును పొందుకొని నాయన స్వస్థపరచబడినట్లుగా అదే ప్రభావాన్ని దైవ సేవకులకి మీరు అభిషేకించారు ప్రభా. వారి అయ్యా అభిషేకము ద్వారా ఆ ప్రభావాన్ని మాకు కూడా అనుగ్రహించినందుకే స్తోత్రాలు. ప్రతి ఒక్కరూ మీ శక్తితో నింపబడుదురు కాకని ప్రార్థిస్తున్నాను. మీ ప్రభావముతో నింపబడుదురు కాకని ప్రార్థిస్తున్నాను. అయ్యా మీ మహిమతో నింపబడును గాకని ప్రార్థిస్తున్నాను. అయ్యా మీకే వందనాలు. పరిశుద్ధాత్ముడా మీకు వందనాలు. అయ్యా ఈ సంఘానికి ఏది అవసరమో పరిశుద్ధాత్ముడా హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడవు. నేడో రేపో మధ్యాకాశములో మీ స్వరము వింటే మా స్థితి గతి పరిస్థితి
ఏమిటి నాయన స్తోత్రాలు అయ్యా. ఈ లోకాన్ని మేము ప్రేమిస్తున్నామా? దైవ సేవకులు పరిశుద్ధులతో సహవాసం కలిగి ఉంటున్నామా? ఈ రాత్రి సమయంలో ఒక ప్రశ్న వేశారు ప్రభా, స్తోత్రాలు అయ్యా. మీకే వందనాలు. ఆత్మ కలిగిన సంఘములో మమ్మల్ని ఉంచినందుకై స్తోత్రాలు. ఆత్మ కలిగిన ఉపదేశాన్ని ఇచ్చినందుకై స్తోత్రాలు. ఇందులో నిలిచి ఉండే భాగ్యాన్ని దయచేయండి అయ్యా. ఉపదేశాన్ని అందించిన దైవ సేవకునికి ఇంకను 7 ఆత్మాభిషేకాన్ని దయచేయండి. ఆత్మ వరములతో నింపమని ప్రార్థిస్తున్నాము. నింపబడిన ఆత్మ వరములు ప్రజ్వలింపబడునుగా కని ప్రార్థిస్తున్నాను. మైటీ జీసస్, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. ప్రేమించి అనుగ్రహించిన కుటుంబాన్ని, సంఘాన్ని దీవించండి అయ్యా. విరామం లేకుండా అనేక ప్రాంతాలకు వెళుతుంటుండగా మీ ప్రభావాన్ని కొనిపోవటానికి మీరు సహాయం చేశారు. మోసుకు వెళ్ళటానికి సహాయం చేశారు. ప్రతి స్థలములో మీ ప్రభావము నింపబడునుగా కని ప్రార్థిస్తున్నాను. మైటీ జీసస్, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. యేసయ్యా మీకు వందనాలు. అలాగే మా దైవ సేవకుని అయ్యా మీరు కూడా అయ్యా మీరు అభిషేకించి మీ ప్రభావంతో నింపండి. కుటుంబాన్ని దీవించండి. నడిపించిన నరేష్ని, వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను అయ్యా, వారి సంఘమంతా మీ ప్రభావముతో నింపబడును గాకని ప్రార్థిస్తున్నాను. మైటీ జీసస్, గ్లోరీ టు గాడ్, హల్లెలూయా. చేరి కూడి వచ్చిన ప్రతి బిడ్డను మీరు దీవించి, ఆదరించి, బలపరిచి, ఉజ్జీవపరిచి నూతనమైన కార్యాలు ప్రతి ఒక్కరి జీవితంలో జరుగునుగా కని ప్రార్థిస్తున్నాను. మైటీ జీసస్, గ్లోరీ, గ్లోరీ, గ్లోరీ అయ్యా. మీకే వందనాలు. ఇక నువ్వు మా ముందున్న అయ్యా మరొక దినము కూడా మీ ఆత్మహత్యలు జరిగించి మీరే మహిమ, ఘనత, ప్రభావములు పొందుకున్నామని మా ప్రభువును మీ ప్రియకుమారుడునైనా యేసు అధికారము కలిగిన నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దైవజనులు షాలేం గారు ప్రార్థన చేస్తారు. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరమ తండ్రి, అయ్యా, సర్వశక్తిమంతుడా, సర్వకృపానికి స్తోత్రాలు. నీ దాసులను ప్రభు ఈ ప్రాంతంలో నిలబెట్టుకొని అయ్యా పొద వంటి అగ్ని వంటి నీ పరిచయం జరిగిస్తున్నారు. అనేకులను ప్రభు ఎంత దినాల్లో మండిస్తూ ప్రభు అనేకులను ప్రభు నీ వైపు ఆకర్షిస్తూ బందీఖానాల్లో నుండి, పాపాల్లో నుండి, వ్యసనాల్లో నుండి, భయంకరమైనటువంటి జీవితాల్లో నుండి విడిపిస్తూ అయ్యా నిత్యమైనటువంటి నీ రాకడకు ప్రభు, నిత్యమైనటువంటి నీ సహవాసం మనకు సిద్ధపరుస్తూ ఉన్నారు. ఈ సంఘమును మీరు బలపరుస్తున్నందుకు స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రి వేళ ప్రభువా అయ్యా మీరు మాతో సూటిగా మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు. ఎంత దినములు ఎందుకు ప్రభువా అయ్యా పేతురు వలె మునుపు ఏ రీతిగా ఉన్నాము మేము ఎరుము గాని ప్రభు ఇక మీదట ఆత్మ కలిగినటువంటి వ్యక్తులుగాను, ప్రత్యేకించబడినటువంటి వ్యక్తులుగాను, ప్రార్థనా క్రమాన్ని కలిగినటువంటి వ్యక్తులుగాను, ప్రభావము కలిగినటువంటి వ్యక్తులుగాను, అభిషేకము కలిగినటువంటి వ్యక్తులుగాను అయ్యా జీవమైన మరణమైన సరే నిన్ను ప్రచురించేటువంటి నీ బిడ్డలుగా, నీ విశ్వాసులుగా, నీ సంఘముగా అనేకులు నీ వైపు తిప్పేటువంటి అయ్యా నీ జ్వాల వచ్చి నీ నేత్రములు కలిగినటువంటి అయ్యా నీ బిడ్డలుగా నీ జీవించేటువంటి కృపను మీరు అనుగ్రహించాలి దేవా. మా సహవాసాలు మారాలి, మా జీవితాలు మారాలి అయ్యా, మా స్నేహాలు మారాలి అయ్యా. మా జీవితాల్లో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ఈ లోక పరిమాణము, పరిస్థితులన్నీ కూడా మార్చబడాలి. నూతనమైనటువంటి అనుభూతుల్లోకి నడిపించబడాలి. ఈ రాత్రి ప్రభువా అయ్యా నీ పాత్రగా మమ్మల్ని చేయండి. నేను మోసుకు వెళ్ళేటువంటి వ్యక్తులుగా మమ్మల్ని మార్చండి. అనేకుల వైపు తిప్పేటువంటి వ్యక్తులుగా మమ్మల్ని చేయండి. ఇదిగో దేవానికి స్తోత్రాలు. ఈ రాత్రి వేళ ఎందరైతే యవన బిడ్డలు, యవన రాండ్లు అయ్యా పెద్దలు అయ్యానికి స్తోత్రాలు అయ్యా బంధించబడిన స్థితిలో ఈ వాక్యాన్ని విన్నారో, ఈ లైవ్ ద్వారా విన్నారో, ఈ సంఘము చుట్టుపక్కల ఉన్నారో అతి బిడ్డలందరూ కూడా ఈ రాత్రి నీ సంఘంలోకి తరలివచ్చుదురుగాక. నూతన మార్పు వారి జీవితాల్లో కలుగులుగాక అని తెలుసుకున్నా ఈ కార్యాలు జరిగించండి. ఇదిగో దేవానికి స్తోత్రాలు. బలమైన నీ మాటలు అయ్యా, అగ్ని వంటి నీ మాటలు, ఖడ్గము వంటి నీ మాటలు, సుత్తి వంటి మాటలు, మా ఎముకలను మండించేటువంటి నీ మాటలు, మా ఆత్మను ప్రభువా రేపేటువంటి నీ మాటలు ఈ రాత్రి వేళలో మాట్లాడారు. ఇదే ఉజ్జీవంతో, ఇదే ప్రభు మంటతో, ఇదే కాల్పుతో ప్రభువా అనేక ప్రాంతాలకు అయ్యా, మా గృహాలకు, మా కుటుంబాలను అయ్యా, మా ప్రాంత ప్రజలను కూడా నీ వైపు ప్రభు మార్చేటువంటి సాధకులుగా మమ్మల్ని లేవనెత్తి బలపరచమని, ఈ రాత్రి విన్న వాటి వ్యర్థంగా పోకుండా ప్రతి హృదయంలో నాటి ఫలభరితంగా మార్చమని, ఈ రాత్రి తీసుకున్న ప్రతి తీర్మానం మరణం వరకు నమ్మకంగా ఉండటానికి మీ కృప అనుగ్రహించమని, అనేక ఆత్మల రక్షణలోకి కుడిక ద్వారా నడిపించమని, ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసు నామములో అడిగి పొందున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమ స్వరూపమైన తండ్రి, గనుడైన యేసయ్యా నీకు వందనాలు. ఇంతవరకు మాతో ఉండి ఈ 7 దినాల ఈ ఉపవాస పండుగల్లో 6వ దినం వరకు మమ్మల్ని తోడుకొని వచ్చినందుకు నీకు వందనాలు.
ఈ 6వ దినమున ఈ కూడికలో మీరు తోడుగా ఉండి పాటల ద్వారా మహిమ తెచ్చుకున్నారు. లేఖనాల్లో నుండి మీ దాసులను నిలబెట్టి విలువైన, అద్భుతమైన, అభిషేకించబడిన వాక్కులు మాకు మీరు వినిపింపజేసినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వాక్యం అందించిన మీ దాసులు మీరు బలపరచండి. ఇంకా పలు ప్రాంతాల్లో మీరు వాడుకోనండి. మీ సన్నిధానంలో ప్రభా ఒక నూతనమైనటువంటి విధానాలలో మీ దాసుల్ని ముందుకు త్రోసుకొని వెళ్ళమని ప్రార్థిస్తున్నాను. మీ ఘనమైన కార్యాలు మీ దాసుని పట్ల జరిగించండి. ప్రత్యేకముగా వారి పరిచర్యను, వారి సేవను, వారి కుటుంబాన్ని నూరంతలుగా ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాను. గొప్ప కార్యాలు జరిగించండి. ప్రత్యేకముగా ఈ రాత్రి నీ సన్నిధికి వచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని, ఎవరు ఏ అవసరతలతో వచ్చారో, ఎవరు ఏ అక్కరలతో వచ్చారో, ఎవరు ఏ బలహీనతలతో వచ్చారో, ఎవరు ఏ శోధనలతో వచ్చారో, ఎవరు కన్నీళ్లతో వచ్చారు, ఎవరు వేదనతో వచ్చారు, ఎవరు ప్రతికూలతలతో వచ్చారు, మీ నామంలో అవన్నీ కొట్టివేయబడునుగాక. సమాధానం పొందుదురుగాక, నీ కృప పొందుదురుగాక, దీవించబడుదురుగాక. ఈ కూడికల ద్వారా మీ నామములో గొప్ప జయమును అనుభవించుదురుగాక అని ప్రార్థిస్తున్నాను. ఇంతవరకు మాతో ఉండి నడిపించినందుకు నీకు స్తోత్రం. ఇంకొక దినం మాత్రమే మా ముందుందయ్యా. ఆ కూడికను కూడా ఆశీర్వాదకరంగా జరిగించండి. ఈ కూడికలు ముగిసిపోతున్నాయి, నీ కార్యాలు మేము చూడాలి. ఈ కూడికలు ముగించబడుతున్నాయి, మా జీవితంలో నీ మహిమను చూడాలి. ఈ కూడికలు ముగించబడుతున్నాయి, నీ ప్రభావము కనపరచబడాలి. ఈ కూడికలు ముగించబడుతున్నాయి, నీ శక్తి ఇక్కడ బయలుపరచబడాలి. అనేకులలో 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 నీ కార్యములు కార్యరూపము దాల్చాలి. అట్టి కృప దయచేసి మేలును అనుగ్రహించమని, ఇంతవరకు ఈ కూడిక ఘనంగా జరిగించినందుకు నీకే స్తోత్రాలు చెల్లిస్తూ, మిగిలి ఉన్న దినము కూడా ఆశీర్వాదకరముగా జరిగించమని ప్రార్థిస్తూ, ఈ దిన దీవెనలతో నింపమని వేడుకుంటూ, ఇక్కడికి వచ్చిన వారందరూ దీవెనలు మోసుకొని వెళుదురుగాక, నీ కృపను మోసుకొని వెళుదురుగాక అని ప్రార్థిస్తూ యేసు నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ కన్యున్య సహవాసం మనకును లోకములో ఉన్న సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఆయన రాకడ పర్యంతం తోడై దీవెనలతో నింపి నడిపించునుగాక. యేసు రక్తమే చేయం, సిలువ రక్తమే చేయం, యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది కార్యమంత నాశనం కలుగునుగాక. ఆమేన్. గట్టిగా చెప్దాం ఆమేన్, గట్టిగా చెప్దాం ఆమేన్.